श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की। देव देव साईनाथ मम्मु ब्रोवरा, देव देव साईनाथ मम्मु ब्रोवरा, देव देव साई राम मम्मु गावरा, देव देव साई राम मम्मु गावरा, देव देव साईनाथ मम्मु ब्रोवरा, देव देव साईनाथ मम्मु ब्रोवरा। निन्नु नम्मिनामुरा నిన్నే నమ్మినామురా, నిన్నే నమ్మినామురా, నిన్ను కొలచినామురా, నిన్నే కొలచినామురా, దేవ దేవ సాయినాథ మమ్ము బ్రోవరా, నన్ను నమ్మిన వారిని ఎన్నడూ విడువనని, నన్ను స్మరించిన వారిని నే స్మరింతునని, నన్ను నమ్మిన వారిని ఎన్నడూ విడువనని, నన్ను స్మరించిన వారిని నే స్మరింతునని, అభయమొసంగిన ఓ మహానుభావా, దేవ దేవ సాయినాథ మమ్ము బ్రోవరా, దేవ దేవ సాయి రామ మమ్ము గావరా. పరులను నిందించుట నన్ను నిందించినటులని, పరులను పూజించుట నన్ను పూజించినటులని, పరులను నిందించుట నన్ను నిందించినటులని, పరులను పూజించుట నన్ను పూజించినటులని, పాపము తొలగించి పాలించిన ఓ మహానుభావా, దేవ దేవ సాయినాథ మమ్ము బ్రోవరా, దేవ దేవ సాయి రామ మమ్ము గావరా. సత్యం నేనై ఉన్నానని, నిత్యం నేనై ఉన్నానని, సత్యం నేనై ఉన్నానని, నిత్యం నేనై ఉన్నానని, అంతట నేనే ఉన్నానని, అందరిలో ఉన్నానని, అంతట నేనే ఉన్నానని, అందరిలో ఉన్నానని, బ్రహ్మతత్వము తెలపిన ఓ మహానుభావా, దేవ దేవ సాయినాథ మమ్ము బ్రోవరా, దేవ దేవ సాయి రామ మమ్ము గావరా. అహమును మించిన పాపము లేదని, అహమును విడిచిన అంతా సుఖమని, అహమును మించిన పాపము లేదని, అహమును విడిచిన అంతా సుఖమని, ఆత్మతత్వము తెలపిన ఓ మహానుభావా, దేవ దేవ సాయినాథ మమ్ము బ్రోవరా, దేవ దేవ సాయి రామ మమ్ము గావరా. నీటి బుడగ వంటిది మానవ జీవితమని, భూతదయను మించిన పరమార్థము లేదని,
నీటి బుడగ వంటిది మానవ జీవితమని భూతదయను మించిన పరమార్థము లేదని దీనుల హీనుల పాపుల పతితుల దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగ వెలసిన ఓ మహానుభావా దేవదేవ సాయినాథ మమ్ము బ్రోవరా దేవదేవ సాయి రామ మమ్ముగావరా నిన్ను నమ్మినామురా నిన్నే నమ్మినామురా నిన్ను కొలచినామురా నిన్నే కొలచినామురా దేవదేవ సాయినాథ మమ్ము బ్రోవరా దేవదేవ సాయి రామ మమ్ముగావరా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ ఓం సాయి నమో నమో శ్రీ సాయి నమో నమో శ్రీ సాయి నమో నమో జయ జయ సాయి నమో నమో సద్గురు సాయి నమో నమో సాయి నమో నమో సద్గురు సాయి నమో నమో ఓం సాయి నమో నమో శ్రీ సాయి నమో నమో జయ జయ సాయి నమో నమో సద్గురు సాయి నమో నమో ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 శ్రీ సచ్చిదానంద సమార్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. నేను జనరల్గా ఇలాంటి డ్రెస్సెస్ ఒప్పుకోరు, మా వాళ్ళు గొడవ చేస్తుంటారు. వైట్ డ్రెస్సే వేయాలని మా సత్సంగ మిత్రులు. నేనేంటంటే ఒక డ్రెస్సుకు అంటూ మనం అలవాటు పడిపోతే అది ఒక ఐడెంటిటీ కోరుకున్నట్టుగా వద్దనమాట. ఇంకా వైట్ డ్రెస్ కావాలని మనసు కోరుతుంటుంది. నలుగురిలో వైట్ డ్రెస్ వేసుకుంటే కాస్త రెస్పెక్ట్ ఉంది. దాన్ని దాటాలంటే ఏం చేయాలి? జనరల్ డ్రెస్ కూడా వేసుకొని మామూలు వ్యక్తిలా ఉండడం కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ సాధనలో మార్గాలు. ఒక డ్రెస్సు, ఒక పద్ధతి అలవాటు పడిపోయి ఒక గుర్తింపు, అలాంటి గుర్తింపు లేకుండా ఉండాలని జనరల్గా ఉండాలి అనమాట. అలా వేస్తే మా వాళ్ళు ఒప్పుకోరు. మా పెళ్ళిలో కూడా ఒకసారి నేను మామూలు డ్రెస్ వేస్తే దివ్య పెళ్ళి ఫంక్షన్లో విజయవాడలో మా చెల్లెలు డ్రెస్ మార్చుకునే చివరి ఒప్పుకోవాలి. మళ్ళీ పోయి తెల్ల చొక్కేసుకొని వస్తే కానీ కుదరలేదు అనమాట. మొన్న మా ఆత్మకూరులో కూడా నేను వాకింగ్ వెళ్ళినప్పుడు మామూలు డ్రెస్ వేసుకొని పోయా. వచ్చేటప్పుడు నేను విష్ చేస్తే ఎవరో అన్నట్టుగా పట్టించుకోలేదు కాసేపు వాళ్ళు. మళ్ళీ తర్వాత చూసి ఓహో ఈయన అనుకొని మళ్ళీ ఇంకోసారి కలిసినప్పుడు ఆ జనరల్ డ్రెస్లో ఉన్నాడు, మేము అసలు గుర్తుపట్టలేదు సార్, మీరు అలా ఉండకూడదు, చాయటి కోటేశ్వర వీళ్ళందరూ ఒక డ్రెస్ మెయింటైన్ చేస్తారు, మీరు కూడా అలా చేయాలి అంటే అందుకని వాళ్ళ ఈ డ్రెస్సులు వచ్చేసాయి. అవి అవన్నీ కూడా మళ్ళీ మనకు
కొంత భ్రమల్లో ముంచుతాయి. నేను ఫలానా, నేను ఇది అనేది. అవి దాటాలి అని అంటే ఎలా పడితే అలా ఏది ఉంటే అది వేసుకొని వచ్చినట్టు ఉంటే మనసు అనేది దేనికి అలవాటు పడకుండా ఉండే స్థితి వస్తుంది. అట్లాగా నీకు రేపు నువ్వు 5వ అధ్యాయం చెప్పాల్సి వస్తుందమ్మా. సత్సంగం అదే రేపే అనుకుంటా, ఆదివారం. అమ్మాయి పెట్టేస్తుంది, అయిపోయింది, అప్పటికేముండదు. సరే, పాపం టెన్షన్ ఉంటుంది, మనకి తెలియదు, ఏమీ పట్టింపు ఉండదు మనకు. సరే, శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చేతనం 5వ అధ్యాయం. బుక్ పెట్టుకునే చెప్పండి, మీ ఇష్టం, అది మీ కెపాసిటీ లేకుండా చెప్పినా ఒకటే. హెడ్డింగ్స్ ఇంపార్టెంట్ రాసుకొని చెప్పచ్చు, బుక్ పెట్టుకొని చెప్పచ్చు. పెళ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట, ఫకీరుకు సాయినామం ఎలా వచ్చింది, ఇతర యోగులతో సహవాసం, బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు, వేప చెట్టు కింద ఉన్న పాదకాల వృత్తాంతం, ఈ కథ యొక్క పూర్తి వివరములు, మొహిద్దీన్ తంబిరితో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్ళ నూనెగా మార్చుట, జవహరాలి అని కపటుకులు. ఇన్ని టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్నీ ఒక అర్ధగంటలో కవర్ చేయాలి. చెప్పాలంటే వారం 10 రోజులు చెప్పచ్చు ఇది ఒక అధ్యాయాన్ని. ఒక్కోసారి మనం ఒక హాఫ్ అన్ అవర్లో లేదా 1 అవర్ ఇస్తే 1 అవర్లో అలా చేసుకోవడం అనేది వచ్చినప్పుడు టాలెంట్ పెరుగుద్ది. పెళ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట. బాబాగారు షిరిడిలో 16 సంవత్సరాల బాలుడుగా ఉండి కనిపించి అంతర్ధానం అయిపోయిన తర్వాత తిరిగి 3 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు 19-20 సంవత్సరాల వయసులో చాంద్ పటేల్ అనే భక్తుడికి ధూప్గ్రామ్ అనుకుంటా, ధూప్గావా, అదిగా ధూప్పేడ కాదు, ఊరి పేరు ధూప్ అను గ్రామం. ధూప్ అనే గ్రామం సరిహద్దుల్లో బాబాగారు చాంద్ పటేల్ యొక్క గుర్రం పోగొట్టుకుని వెతుకుతున్న సందర్భంలో అతన్ని పిలిచి అతని గుర్రము ఎక్కడ ఉందో తెలియచెప్పడం జరిగింది. అతను 2 నెలల నుంచి ఆ ప్రాంతాలన్నీ క్షుణ్ణంగా అతని యొక్క పని వాళ్ళు వెతికినా కనిపించని ఆ గుర్రం అనేది బాబాగారు చెప్పిన వెంటనే ఎక్కడైతే చెప్పాడో అక్కడ కనిపించింది. దాంతో ఇంతవరకు కనిపించని గుర్రం ఆయన చెప్పిన వెంటనే కనిపించడం అనేది చాలా ఆశ్చర్యపడ్డాడు. దాంతో బాబాగారు ఒక సిద్ధ పురుషుడై ఉండొచ్చు అనేది అతనికి అనిపించింది. అంటే ఇక్కడ మనం సత్సంగం చెప్పేటప్పుడు ఏం చెప్పాలి అంటే, ఆయన చెప్పగానే కనపడింది అని చెప్పడంతో పాటు ఈ 2 నెలలు వెతికినా కనిపించని గుర్రం ఇప్పుడు కనిపించింది అన్నప్పుడే బాబాగారి యొక్క మహిమ శక్తి చెప్పడం. అలా కాకుండా మనం బాబాగారు చెప్పిన చోట గుర్రం దొరికిందని వదిలేసామనుకో, ఆయన మహిమ అనే పదం మనం వాడలేదు కాబట్టి వినే వాళ్ళకి అంతగా దాన్ని హృదయంలోకి చొచ్చుకోదు. కాబట్టి ఆయన మహిమ చెప్పాలి. ఆ తర్వాత ఆనందంతో గుర్రాన్ని తెచ్చుకున్నాడు బాబా దగ్గరికి. అప్పుడు చాంద్ పటేల్ని బాబాగారు పిలిచి చిలుం పీల్చి వెళ్దుగానిలే అంటాడు. చిలుం పీల్చాలంటే నీళ్లు కావాలి, నిప్పు కావాలి కదా బాబా, ఇది అడవి కదా, ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు బాబాగారు సటకాతోటి నేల మీద కొట్టి నిప్పు నీరు సృష్టించారు. అతను ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత బాబా చిలుం పీల్చి అతనికి ఇస్తే అతను కూడా చిలుం పీల్చాడు. బాబాగారిని తన ఇంటికి ఆహ్వానించాడు. మీరు చాలా గొప్ప సిద్ధపురుషుల్లా కనిపిస్తున్నారు, మహాత్ములు, మా ఇంటిని పావనం చేయండి. ఎవరైనా మహాత్ములు కనపడితే ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు. అలాగే ఆహ్వానించాడు. సరే, తప్పకుండా వస్తాను అన్నాడు. ఇక్కడ మనకు కనపడింది ఏంటి? బాబాగారు సృష్టి చేయగలిగిన శక్తి ఉంది. పంచభూతాలను పరమాత్మ సృష్టించాడు అంటారు. ఇక్కడ బాబాగారు సృష్టి చేశాడు. దేన్ని? నిప్పుని, నీరుని సృష్టి చేశాడు. నిన్న చెప్పుకున్నట్టుగా 16 ఏళ్ల పిల్లవాడిగా దర్శనమిచ్చినప్పుడు అక్కడ ఏమీ ఆయన సిద్ధులు ప్రదర్శించలేదు. బట్ ఈ 3 ఇయర్స్ గ్యాప్లో ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, ఒక సిద్ధ పురుషుడు, ఒక యోగి, ఒక ధ్యానం చేసేవారు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైనటువంటి స్థితిని సంపాదించుకునే మార్గం కోసం వెతుకుతూ వెళ్తాడే తప్ప సైన్యంలోకి వెళ్ళడు. మనం చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ చెప్పుకుంటున్నాం అనమాట. కాబట్టి ఈయన రిటర్న్ వచ్చినప్పుడు 3 సంవత్సరాల తర్వాత సిద్ధులు ప్రదర్శించాడు. సో ఇంతకుముందు కంటే ఉన్నతమైనటువంటి సాధనలు ఏదో చేశాడు. ఉన్నతమైనటువంటి గురువులను ఆశ్రయించాడా, తానే సాధన చేశాడా? కానీ ఈ 3 ఇయర్స్లో చేసింది ఏమిటి అంటే, సిద్ధులు సంపాదించే అంత స్థాయికి అయినా ఆధ్యాత్మికంగా ఎదిగాడని చెప్పాలి తప్ప వేరే చెప్పకూడదు, అది రాంగ్ అవుతుంది. ఆ తర్వాత చాంద్ పటేల్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. ఆ తర్వాత చాంద్ పటేల్ యొక్క భార్య తమ్ముని కుమారునికి, అంతేనా,
తమ్ముని కుమారుని పెళ్ళి షిరిడీలో అమ్మాయితోటి ఉంది కాబట్టి చాంద్ పాటిల్ ఏం చేశాడంటే, బాబా మీరు కూడా మాతో పాటు షిరిడీకి రండి అన్నాడు. ఆ పెళ్ళి కూడా ఈయనే కుదిరిచుంటాడు, ఎందుకంటే షిరిడీకి వెళ్ళాలి కదా. షిరిడీలో ఆయన వ్యవహారం అంతా సెట్ చేసుకున్నాడు. అటువంటప్పుడు ఆ పెళ్ళి వీళ్ళకి ఎలా కుదురుతుంది? ఖచ్చితంగా ఆ పెళ్ళి కూడా బ్యాక్గ్రౌండ్లో బాబా గారి యొక్క రచనలో భాగమే. పాపం వీళ్ళేదో పెళ్ళికి వెళ్తున్నట్టుగా బాబా గారిని వదిలేసి వెళ్ళడం ఎందుకు, షిరిడీకి రండి అని చెప్పి పిలిస్తే అలాగే అని అన్నాడు. నిజానికి ఆ పెళ్ళి కూడా ఆయన కుదిర్చిందే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే షిరిడీ అనేది ఆయన కేంద్రస్థానం కాబట్టి ఆడికి వెళ్ళడానికి ఇది ఒక కారణం చేసాడు అన్నమాట. ఆ విధంగా షిరిడీకి వచ్చాడు. వాళ్ళందరూ కూడా ఖండోబా మందిరానికి కొద్ది దూరంలో బండ్లు దిగారు. బాబా గారు ఖండోబా మందిరం పోయి పూజ చేశాడు. దిగినవాడు పెళ్ళికి వెళ్ళాలి, పెళ్లి చూసుకోవాలి, పెళ్లి భోజనం చేయాలి, ఇవి కదా, అవేమి లేవు. దిగి డైరెక్ట్గా ఖండోబా మందిరానికి వచ్చాడు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారో వాళ్ళు ఏం చేసుకున్నారో మళ్ళీ ఈయన గురించి వాళ్ళు కూడా ఆలోచించాలి. విచిత్రంగా ఏంటంటే చాంద్ పాటిల్ పాత్ర అంతవరకే ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ షిరిడీలో ఆయనే తీసుకొచ్చాడు. 60 years అక్కడే ఉన్నాడు. అప్పుడప్పుడు వచ్చిపోవచ్చు కదా చాంద్ పాటిల్, రాలా. అది ఒక ఆశ్చర్యం. అంటే ఎందుకు రాలేదు ఏంటి అంటే, ఎప్పుడు ఎవరి మైండ్ని రప్పించుకోవాలంటే ఆయన రప్పించుకుంటాడు. అసలు ఆయన మీద నుంచి మనసు తీసేసి సంసారంలో పడేయాలంటే పడేసుకుంటాడు. మధ్యలో లేదు, మన చరిత్రలో లేదు. సీరియల్ మొత్తం కల్పితమేనండి. ఇప్పుడు నడుస్తున్న సీరియల్ మొత్తం కూడా A to Z ఇప్పుడు వచ్చిందంతా కలిపితే ఎక్కడో అక్కడక్కడ సచ్చరిత్రలు ఒకటి పెట్టి 100 episodes కల్పితం చేసేస్తున్నాడు. అంటే ఇంకా బాబా గారి నోటి నుంచి ఒక సందేశం చెప్పేస్తే జనాలకు బాగా ఎక్కుద్దనేసి కల్పించేస్తున్నాడు. అందుకని చూడడం మానేసి, ఎందుకంటే అది చూస్తే నా ఊహలో ఉండే ఒరిజినల్ సిద్ధపురుషుడు యోగీశ్వరుడు ఉండడా, ఒక నటుడు చేరిపోతాడు అనమాట. అందుకని మానేశాను, చాలా సంవత్సరాలు అయింది మానేసి. తర్వాత షిరిడీకి వచ్చిన తర్వాత ఇది ఒక విచిత్రం. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వెళ్ళిపోయారు. మనతో వచ్చిన బాబా ఉన్నాడు కదా తీసుకుపోదామని, కానీ అట్లాంటిది ఏం లేదు. ఆయన పాత్రను అంతవరకు పెట్టాడు అంతే. అలా బాబా ఖండోబా టెంపుల్కి వచ్చాడు. మాలసాపతి గారు ఖండోబా పూజారి ఆవో సాయి అని పిలిచాడు. నిన్న చెప్పుకున్నాం, అది ఢిల్లీ తెని కూడా మళ్ళీ చెప్పుకోవాలా. సాయి అంటే సూఫీ సంప్రదాయంలో పరబ్రహ్మ స్వరూపుడు, పరబ్రహ్మ. వేదాల్లో పరబ్రహ్మ, సూఫీలో సాయి, ఖురాన్లో అల్లా, బైబిల్లో యెహోవా. ఈ చెప్పబడిన 3 కూడా ఎవరు చూడలేదండి. వీటికి ఆకారాలు లేవు. వేదంలో చెప్పినట్టు పరబ్రహ్మ ఆకారం లేదు, ఖురాన్లో చెప్పబడిన అల్లాహ్ ఆకారం లేదు, వాళ్ళు కూడా ఆకారం లేదని చెప్తారు. కాకపోతే ఆయన స్వర్గలోకంలో ఉంటాడని చెప్తారంట, కానీ ఆయన అనే పదం కూడా వాడతారు. బట్ ఆయన ఎవరు చూడలేదు. ఎక్కడైనా చూసారా ఎవరన్నా మీరు అల్లాహ్ ఫోటో చూసారా? చూడలేదు, వేయలేదు. మనకు నారాయణుడు, శివుడు, బ్రహ్మ ఉన్నట్టుగా అల్లాహకి రూపం ఇవ్వలేదు వాళ్ళు. అలాగే యెహోవాకి కూడా రూపం ఇవ్వలేదు వాళ్ళు. క్రీస్తు వరకే వాళ్ళు రూపాన్ని చూడగలిగారు, కానీ యెహోవా స్వర్గరాజ్యంలో ఉంటాడు, ఎలా ఉంటాడో తెలియదు. ఒకవేళ ఫోటోలలో వాళ్ళలో ఏమైనా వేసుకుంటే వాళ్ళ క్రిస్టియన్స్ వేసుకునే ఆ ప్రాంతం వాళ్ళు వేసుకునే కిరీటాలు ఏమైనా పెట్టారో నాకు తెలియదు. అయితే యెహోవాకు కూడా నేను ఎక్కడ కూడా రూపం చూడలేదు. ఆయన పైలోకంలోనే ఉంటాడు, కింది లోకంలోకి రాలేదు. ఈ విధంగా ఈ 3 మతాల్లో చెప్పబడిన ఇవన్నీ కూడా పైనే ఉన్నాయి, వాటికి ఆకారం లేదు. సూఫీ సంప్రదాయంలో సాయి అని పిలిచాడు. ఇది కూడా మళ్ళీ సాయి అంటే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడైనటువంటి పరబ్రహ్మతత్వానికి ఆ పేరు అనేది చెప్పింది కూడా ఎవరంటే రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో సాయి అనగా సర్వానికి అధిపతి అయినటువంటి వాడు పరబ్రహ్మ అని చెప్పాడు. అప్పుడు మహల్సాపతికి బాబాను చూసిన వెంటనే, ఫకీర్ని చూసిన వెంటనే ఆ పేరుతో అంత గొప్ప పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, ఖచ్చితంగా ఆయన ఏదో ఒక దివ్య దర్శనాన్ని ప్రసాదించి ఆయన్ని ప్రేరేపించి నన్ను సాయి అని పిలువు, భవిష్యత్తులో ఈ సాయి నామమే విశ్వమంతా వ్యాపించి అందరినీ తరింపు చేస్తుంది, అంతా ఆయన సంకల్పం, భగవంతుని సంకల్పం. ఆ విధంగా సాయి అని నామకరణం జరిగింది. ఇందులో రాయలేదు, కానీ మాలసాపతి గారు ఈయన నేను ఇక్కడే ఉండొచ్చా అని బాబా గారు ఖండోబా మందిరంలో ఉండవచ్చా, ఎందుకంటే అది కూడా ఊరి చివరి ఉంటుంది, అడిగినట్టుగా సాయి ఇది హిందువుల దేవాలయం, మీరు ఇక్కడ ఉండడం అబ్జెక్షన్ పెడతారు ఊర్లో వాళ్ళు అని చెప్పడం జరిగింది. అప్పుడు బాబా గారు సరే నేను ఉంటానంటే వద్దంటున్నారు కదా, మీరే నా దగ్గరికి వద్దురు కానీ అని ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోయాడని కూడా చెప్తారు. చివరికి ఏమైంది, ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళారు. అదే హిందూ దేవాలయాలు ఉంటే ఈ సమస్యలు ఉండదు. అంటే మసీదుకి వెళ్ళాల్సి వచ్చింది అందరూ. అంటే మసీద్ అంటేనే ఒప్పుకోని హిందువులు, బ్రాహ్మణులు చివరికి ఆయన కోసం మసీదుకి వెళ్ళాల్సి వచ్చింది. అదే ఇక్కడ ఉంటే ఆ సమస్య ఉండేది కాదు.
ఇప్పుడు అలా ఆయన ఆ మాట చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత షిరిడీలో ఆయన మసీదులకు వెళ్ళడానికి ముందు ఊరి చివర ఉన్నటువంటి వేప చెట్టు కింద ఎక్కువ, అలాగే అడవిలో ఉన్న తుమ్మ చెట్టు ఏదో ఉంది, ఆ చెట్టు కింద ఎక్కువగా ఉండేవాడు. మారుతి మందిరంలో కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఒక దేవిదాస్ అనే ఒక యోగి పిల్లవాడు, అతను కూడా బాబాగారు షిరిడీకి రావడానికి ముందు ఒక 12 సంవత్సరాల ముందు వచ్చాడంట. అప్పుడు అతని వయసు 12 సంవత్సరాలు అంటాడు. 12 + 12 24. బాబాగారికి వయసు 20 సంవత్సరాలు, దాదాపుగా దగ్గర వయసుతోటే ఉన్నారన్నమాట. అలా అతనితో కొంతకాలం అప్పుడప్పుడు మాట్లాడేవాడని, తర్వాత గంగాగిరి అనే అంటే ఇతర యోగులతో సహవాసం. యోగితోటే మాట్లాడతాడు, మామూలు మనుషులతో మాట్లాడకూడదు కూడా. సంసారులతో అసలు మాట్లాడకూడదు, సంసారి సన్యాసితో మాట్లాడకూడదు. సన్యాసితో మాట్లాడితే వీడికి సన్యాసి లక్షణాలు వస్తాయి, సన్యాసి సంసారితో మాట్లాడితే వీడికి సంసార లక్షణాలు వస్తాయి. కాబట్టి వారితో సరిపోయే వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఒకవేళ మాట్లాడినా నమస్కారం పెట్టి వచ్చేయాలి, అంతేగాని ఎక్కువ ఉండకూడదు. ఆ విధంగా గంగాగిరి అనే యోగితో కూడా మాట్లాడేవాడు అప్పుడప్పుడు. ఆ తర్వాత ఈ గంగాగిరి బాబాగారిని చూసి, ఈ మనీ ఇచ్చట ఉండటం చేత షిరిడి పుణ్యక్షేత్రమైంది, ఈనాడు కుండలతో నీళ్లు మోస్తున్నాడు, కానీ ఇతడు సామాన్య మానవుడు కాదు, ఈ నేల నిజంగా పుణ్యం చేసుకుంది కనుకనే సాయిబాబా నీ మనీని రాబట్టుకోగలిగింది. అంటే దివ్య దృష్టి. ఆయన కూడా ఎంత గొప్ప సిద్ధపురుషుడు అంటే, భవిష్యత్తు కాలంలో ఈ షిరిడి మహాపుణ్యక్షేత్రం అవుద్ది అని చెప్పాడంటే చాలా గొప్ప విషయం. అది వీళ్ళే మామూలు విషయాలు కాదు. వీళ్ళందరిలోకి ఈ మహానుభావుడు యోగి సామ్రాట్ అని అంటారు. కాబట్టి అంటే యోగుల చేత కీర్తించబడినటువంటి వాడు యోగి సామ్రాట్. కాబట్టే ఆ సర్టిఫికెట్ చేశారు. ఎంతోమంది యోగులు పుట్టారు ఆయన టైంలో. ఈ 100 సంవత్సరాల్లో మహా సిద్ధపురుషులు పుట్టారు. వాళ్ళందరిలోకి భగవంతుడితో సమానంగా కొలవబడుతున్నది ఒక్క సాయినాథుల వారు మాత్రమే. అందుకే ఆయనకి ఎన్ని సర్టిఫికెట్లు ఇచ్చినా అవి వింటుంటే ఆనందం. ఎందుకంటే దాంట్లో కోయిన్సైడ్ అవుతుంది. అది ఊరికే పొగిడితే ఆనందం వేయదు, ఆ పొగడతకి ఆయనకి సూట్ అవ్వాలి. ఆ విధంగా సాయినాథుల వారు సాక్షాత్తు పరమాత్మ అనే మనకు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఆనందనాథుడు అనే యోగి పొంగవుడు కూడా, అక్కలకోట మహారాజు గారి శిష్యుడు కూడా షిరిడీకి వచ్చి, ఈయన ఒక అమూల్యమైన రత్నము, సామాన్య మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి కాదు, ఈయన ఒక అమూల్య వజ్రము. ముందు ఈ సంగతి వీళ్ళందరూ కూడా దివ్య దృష్టిని సాధించినటువంటి మహానుభావులు. కానీ అంత గొప్పతనం వీరికి ఉంది. వీరెవ్వరూ వెలుగులోకి రాలా. దివ్య దృష్టిని పొందిన ఈ ఆనందనాథుడు కానీ గంగాగిరి కానీ వెలుగులోకి రాలా. వాళ్ళ ఆశ్రమాలన్నీ ఒక చిన్న ఆశ్రమాలుగా ఉండిపోయాయి. ఈయన మాత్రం విశ్వమంతా వ్యాపించాడు. కానీ ఆయన గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించడమే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకు కూడా దివ్య దృష్టి ఉందా? ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు మనకు ఎక్కడ కనపడరు. అంతా దొంగ మాటలు చెప్పి వాళ్ళు ఎక్కువైపోయారు తప్ప. బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు. ఆయన మొదట్లో జుట్టు బాగా పెంచుకొని పహిల్వాన్లాగా ఉండేవాడని, ఆ తర్వాత ఒక పెంట కుప్ప, ఇప్పుడున్న బాబా సమాధి ప్లేస్ ఉంది కదా, అంటే ఆ సమాధి వరకే, మొత్తం కాదు, ఆయన విగ్రహము సమాధి ఉన్న ప్రదేశం ఒక పెంట కుప్ప, కంపు కొడుతున్న పెంట కుప్ప. దాన్ని శుభ్రం చేసి ఆ ప్రదేశంలో చెట్లు నాటి చక్కగా పచ్చి కుండలు తీసుకొచ్చి నీళ్ళు పోసేవాడు. అంటే ప్రతి క్షణము ఆయన నేను ఈ ప్రకృతికి అతీతుణ్ణి. ఇప్పుడు మళ్ళీ పేర్లు చెప్పకుండా చెప్తా. కొంతమంది మన మిత్రులు ఏమంటారంటే ప్రకృతికి అతీతంగా ఏది జరగదు సార్. బాబా భక్తులే, ప్రకృతికి అతీతంగా ఏం జరగదు. బాబా భక్తులై ఉండి కూడా మరి అన్ని ప్రతి క్షణం ప్రకృతికి అతీతమేనా? పచ్చి కుండలు అసలు ఊరికే పట్టుకుంటే పగిలిపోతాయి. పచ్చి కుండలో నీళ్లు పోసి ఎత్తుతే ఉంటాయా? పట్టుకుని పగిలిపోతాయి. బట్ పచ్చి కుండలో నీళ్లు పోసి ఎత్తి చక్కగా తెచ్చి పోసాడు. అంటే దాని అర్థమైంది, పచ్చి కుండ నా చెయ్యి తగిలితే ఆ పచ్చి కుండ కూడా మంచి కాలిన కుండలాగే పనిచేస్తుంది. మళ్ళీ ఆయన పెట్టిన తర్వాత బోర్లు ఇచ్చిన తర్వాత పగిలిపోయాయంట. ఆయన చేతిలో ఉన్నప్పుడు పగలలేదు, పక్కన పెట్టాక పగిలిపోయాయి. ప్రతి క్షణం ఆశ్చర్యం. ఎంత చెప్పినా కానీ ప్రతి క్షణం ఆయన చేసే చర్య ప్రకృతికి అతీతమే. ప్రకృతికి అతీతంగా పోతే ఆయన పరమాత్మ అవుతాడు తప్ప, ప్రకృతి సహజంగా పోతే నువ్వు డాక్టర్ గారో యాక్టర్ గారో అవుతారు, అంతకంటే ఏమవుతాడు. ఆ విధంగా ఆయన బావి నుండి నీళ్లు సొంతంగా తెచ్చి
తోట పెంచాడు. ఆ తోట పెంచిన ప్రదేశమే ఇప్పుడు బూటీవాడ నిర్మించబడింది. నిజంగానే మొదటి సినిమా షిరిడి సాయి మహత్యం ఎంత గొప్ప పాటలు అసలు. ఆ తోట పెంచడం, ఆ పూలు వాటికి పాట రాయడం, పూలు వేరైనా కానీ వాసనలు వేరైనా, వర్ణాలు వేరైనా, పూజ ఏమన్నాడు, పూలన్నీ ఒకటంటివే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. అది ఆ దృశ్యానికి అవన్నీ కూడా దగ్గరుండి రాయించుకుంది. ఆ సినిమాతోటే బాబాగారు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ప్రచారం చేసి ఎంతమంది చేస్తారండి బాబు, 100 మందికి 10 ఊర్లో 5 ఊర్లలో చేస్తారు అంతేగాని ఆ సినిమా అనేది ఆయన సంకల్పంతో తయారు చేసుకున్నాడు. విజయచంద్రలో దూరాడు. అసలు చాలా బాబాగారు ఒరిజినల్ ఫొటోస్లో విజయచంద్ర ఫోటోలు పెట్టేశారు. అవి కూడా ఒరిజినల్ ఫోటోలే అంత ఒరిజినల్గా ఉంటాయి. అసలు ఒక చోట అయితే కింద కూర్చొని ఉంటాడు ఆ కుక్కతోటి. అసలు ఒరిజినల్ సాయిబాబా కూడా అలా కూర్చున్నాడా అంటే అంత చక్కగా ఉంటుంది. అలాగే ఆయన విజయచంద్ర నడుస్తుంటే ఆవులు ఆయనకి వెళ్ళి చూస్తూ ఉంటాయి అన్నమాట. ఆ దృశ్యం కూడా ఎంత అద్భుతంగా దూరిపోయాడు. ఆయన చేయించుకున్నాడు ఆ పాత్రని. అంత గొప్పగా అది ఒక విప్లవమే మన ఆంధ్రప్రదేశ్లో. దాంతోటే పల్లెల్లో ఏమీ తెలియని పల్లె ప్రజలు కూడా బాబా పరిచయం అయిపోయాడు. అది ఆయన సంకల్పంతో తీసిన సినిమా అది. ఆ విధంగా మహాత్ములు కూర్చున్న చోట పెంట అయిన చోట అయినా సరే అది మహాపుణ్యక్షేత్రంగా ఉంటుంది. లేకపోతే అది పెంట ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు, మామూలుగా ఒక ఎకరా పొలంలో ఎక్కడో చూసుకొని చేసేవాడు, కావాలని చేశాడు. నేను కూర్చున్న చోట పెంట అయినా అది పుణ్యక్షేత్రం అవుద్దిరా అని చెప్పేసి చూపించాడు. అలాగే మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా రకరకాల పూలు రకరకాల రంగుల్లో ఉన్న అన్నీ దేవుడి పూజకి ఉపయోగపడతాయి. అలాగే మతాలన్నీ ఎన్నైనా సరే ఆ మతాలన్నీ కూడా దైవానికే చేరుకుంటాయి, దైవ సన్నిధికే చేరుస్తాయి అని చెప్పడానికి ప్రతి దాంట్లో ఒక సింబాలిక్. ఆ తర్వాత వేప చెట్టు కింద ఉన్న పాదుకల వృత్తాంతం. అక్కలకోట మహారాజు గారి శిష్యుడు భాయ్ కృష్ణాజీ అనే అతను అక్కలకోట వెళ్ళి తన ఇష్టదైవమైనటువంటి తన గురువుని ఆరాధన చేయాలి అనుకుంటూ ఉంటే ఆయన ఆ భక్తుడి కల్లో కనిపించి, ఇక్కడ ఏముంది, ఇక్కడికి ఎందుకు వస్తావు, నేను ఇప్పుడు షిరిడీలో ఉన్నాను, అక్కడికి వెళ్ళి నన్ను సేవించుకో అనడం ద్వారా సాయినాథుల వారే అక్కలకోట మహారాజు అనేది చెప్పడం ద్వారా అక్కలకోట మహారాజే నృసింహ సరస్వతి అనేది మనకు పురాణం చరిత్ర చెప్తుంది, గురు చరిత్ర. కాబట్టి ఎప్పుడైతే నృసింహ సరస్వతి అక్కలకోట మహారాజు అయ్యాడో, అక్కలకోట మహారాజు సాయినాథుడు అయ్యారో, సాయినాథుడే దత్తాత్రేయ స్వామి అయిపోయాడు. ఇది కనెక్షన్. ఈ కనెక్షన్ బట్టి ఆయన దత్తాత్రేయుడు అన్నారు. ఇది కూడా ఒప్పుకోరు మనోళ్ళు, బాబాగారి భక్తులు. ఆయనకి దత్తాత్రేయుడికి సంబంధం ఏం సార్ అంటారు. దత్తుడు అంటే ఎందుకు ద్వేషమో అర్థం కాదు. అంటే ఇది ఒక పెద్ద ఎన్నిసార్లు చెప్పిన నాకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అరే దత్తాత్రేయ స్వామి సాక్షాత్ పరబ్రహ్మ, ఏం వచ్చిన నష్టం ఏంటి, రాముడితో పోలిస్తే కష్టం ఏంటి, అర్థం కాదు. అందుకని చెప్తున్నాను, వీళ్ళందరూ పూర్వజన్మలో నాస్తికులు, ఈ జన్మలో భక్తులయ్యారు. నాస్తికుడు ఏం చేస్తాడు, పూర్వజన్మలో దేవుళ్ళందరినీ ద్వేషించుంటాడు, అందుకని ఈ జన్మలో కూడా ఆ వాసనల నుండి ద్వేషిస్తుంటాడు. బాబాగారు మనకు కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఈయన ఒప్పుకుంటాం. అంతే మించి అక్కడ ఏమి వాళ్ళ ఊహ కరెక్ట్ కాదు అనేది తెలుస్తుంది. మా ఆవిడ భయపడుతుంటుంది, ఇంకే మళ్ళీ వెళ్తాడేమో ఎక్కడికన్నా అని చెప్పి ఏం పర్వాలేదు, కాన్సన్ట్రేషన్లో ఉన్నా, ఇబ్బంది లేదు. కాబట్టి ఆ విధంగా అక్కలకోట మహారాజు ఆయన స్వప్నంలో దర్శనమిచ్చి నేను సాయిబాబా రూపంలో ఉన్నాను, సేవించుకో అని చెప్పాడు. ఆ విధంగా అతను షిరిడీకి వచ్చేసి 6 నెలలు బాబా సేవ చేసుకొని 6 నెలలు బాబా సేవ చేసుకున్న దాని గుర్తుగా తన ఇష్టదైవము తన గురువు అయిన అక్కలకోట మహారాజు గారు బాబాగారు ఒక్కటే అనే దానికి గుర్తుగా ఆ వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించాలని సంకల్పించాడు. బాబాగారి అనుమతి అడిగితే బాబాగారు యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత పాదుకలు తయారు చేసి వాటిని తీసుకెళ్ళి ఉపాసన బాబాగారికి నమూనా చూపించి ఓకేనా అంటే ఉపాసన బాబా అప్పటికే గొప్ప సిద్ధపురుషుడు కాబట్టి బాబా ఎవరు అనేది అతను దర్శించాడు. అందుకని సదాసత్స్వరూపం చిదానందగంధం జగత్సంభవస్థాన సంహారహేతుం సభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం ఇది ఆయన రాశాడు. ఈ 8 శ్లోకాల్లో బాబా ఎవరనేది చెప్పాడు. అందుకని అవతార పురుషుల్ని ఎవరు అనేది వాళ్ళ స్థాయిని చెప్పాలంటే కూడా ఆ స్థాయి ఆంజనేయ స్వామి చెప్తే రాముడి గురించి వేరేగా ఉంటుంది, మీరు నేను చెప్తే ఏముంటుంది, ఏముండదు. కాబట్టి ఉపాసన బాబా చెప్పాడు కాబట్టి అంత సదాసత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం అంటే జగత్తు సృష్టి అనంతకోటి బ్రహ్మాండాలను
సృష్టించి పాలించి లయం చేయగలిగిన మహాశక్తి ఏది ఉందో అదే సాయినాథుడు. ఉపాసిని బాబా. ఉపాసిని బాబా ఎవరు? మెహర్ బాబా గురువు. మెహర్ బాబా ఎవరు? అవతార్ పురుషుడు మెహర్ బాబా. ఒక 30 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో మెహర్ బాబా ప్రభ బ్రహ్మాండం ఉండేది. ఎక్కడ చూసినా మెహర్ బాబా పేరుని పడేది. ఇప్పుడు మేము ఉన్నటువంటి ఇల్లు మెహర్ బాబా భక్తులు ఉండేవాళ్ళు, దాంట్లో చాలా ప్రభావం ఉంది అయింది. అటువంటి మెహర్ బాబా 40 సంవత్సరాలు మౌన దీక్షలో ఉన్నాడు, మాట్లాడలే ఆయన. 40 ఇయర్స్ ఖచ్చితంగా వెళ్ళండి. షిరిడి వెళ్ళినప్పుడు మెహర్ బాబా సమాధి దగ్గరికి వెళ్ళండి. బాబా గారు ఉన్నప్పుడు షిరిడి ఎలా కలకల్లాడుతూ భక్తులతో జనసందోహంతో వెలిగిందో ఇప్పుడు అలాగే ఉంది. మెహర్ బాబా గారు ఉన్నప్పుడు ఆయన మౌనంలో ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆ ప్రదేశానికి వెళ్తే నిశ్శబ్దమే రాజ్యం వెళుద్ది. ఆయన సమాధిలోకి వెళ్తే అక్కడ ఎవరు ఒకరిద్దరు ఉంటారు, ఆయన శిష్యుల సమాధులు ఉంటాయి, 2-3 భక్తులే ఉంటారు, మొత్తం మౌనమే ఉంటుంది. ఇప్పటికి కూడా నిశ్శబ్దమే. మేము 3 వెళ్ళాము అప్పుడు చూడడానికి. అద్భుతమైన మహిమ చూపించాడు ఆయన, నాకు కాదు నాతో వచ్చిన ఆయనకి. మెహర్ బాబా గారు కూర్చున్న మంచం మీద ఆయన కూర్చున్న మంచము ఫోటో పెట్టారు ఆ దిండికి. దాన్ని ఇతను ఫోటో తీశాడు, వీడియో తీస్తున్నాడు. వీడియో తీస్తుంటే ఆ ఫోటోలో నుంచి పెద్ద కాంతిపుంజం బయటకు వచ్చేసింది. అదంతా వీడియోలో పడింది అనమాట. ఫోటో పడింది, వీడియోలో. నాకు చెప్పాడు, సార్ చూడండి అన్నాడు అనమాట. వీడియోలో చూస్తే ఆ కాంతిపుంజం అలా పైకి వచ్చింది. దాంతోపాటు ఫోటో చాలా రోజులు పెట్టుకున్నాను నా దగ్గర. మెహర్ బాబా ఆయనకు చూపించాడు అనమాట. ఆ విధంగా అక్కడ ఆయన ఉన్నప్పుడు నిశ్శబ్దం ఉంటే ఇప్పుడు నిశ్శబ్దం. ఈయనున్న దగ్గర అంతా జనసందోహం, భక్తుల సందోహం, ఇప్పుడు కూడా అదే అనమాట. కాబట్టి నిశ్శబ్దానికి ఎవరు రారు, ఈ గోళలుగా ఉంటేనే వస్తారు అన్నమాట. కానీ నిశ్శబ్దంలోనే సత్యం బయటపడుతుంది, సత్యం నీకు అనుభవంలోకి వస్తుంది. కాకపోతే ఆయన ఏంటంటే ఏమీ తెలియదు వీళ్ళకి. గోలంటేనే వస్తారు, భజన అంటే వస్తారు, ఊరేగింపు అంటే వస్తారు, పల్లకి సేవ అంటే వస్తారు, సత్సంగం అంటే 10 మంది వస్తారు. మౌనం అంటే అసలు రారు, ధ్యానం అంటే అసలు రారు. ఏం చేస్తారు మౌనంగా ధ్యానంలో? ఏందో కూర్చుంటారు ఊరికే కళ్ళు మూసుకొని, అలా ఉంటుంది. మాట్లాడితే కొంత బాగుంటుంది, వస్తారు. భజన చేస్తే ఇంకా ఎక్కువ వస్తారు. ఉత్సవం ఊరేగింపులు గెంతాలంటే ఇంకా బాగా వస్తారు. కాబట్టి మనుషుల యొక్క వారి సంస్కారాలు ఎంతసేపు కూడా లౌకిక వ్యవహారాలలో బట్టే ఉంటుంది తప్ప ఉన్నతమైన దాంట్లోకి వెళ్ళడానికి ఒప్పుకోరు. తర్వాత ఆయన ఇది పాదుకలు ప్రతిష్ఠించిన తర్వాత షిరిడి అక్కలకోటకి వెళ్ళాలని మళ్ళీ బాబాని పర్మిషన్ అడుగుతాడు. బాబా అక్కలకోట వెళ్ళి వస్తాడు. అక్కడికి ఎందుకు వెళ్తావు, అక్కడ ఏముంది, అక్కడ ఉన్న మహారాజు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ బాబా కూడా సర్టిఫై చేశాడు, అక్కలకోట మహారాజు నేనే అని చెప్పేసి. కాబట్టి బాబా గారు 100%. అందుకనే ఆ సమయంలోనే గజాన మహారాజు ఉన్నాడు, ఆ సమయంలోనే తాజుద్దీన్ బాబా ఉన్నాడు, ఆ సమయంలోనే త్రైలింగ స్వామి ఉన్నాడు, ఆ సమయంలోనే ఎంతోమంది సిద్ధపురుషులు ఉన్నారు. వారెవరిని దత్త పంచకం అనలేదు. దీన్ని ఎందుకని? మరి గజాన మహారాజు అవధూతే, తాజుద్దీన్ బాబా అవధూతే, ఇంకా ఎంతోమంది అవధూతలు ఉన్నారు. కానీ ఎవరిని దత్తస్వరూపంగా అలా ఒక్క ఈయన ద్వాకా వచ్చి ఆపేశారు. ఈయన చివరి అవతారం అన్నారు. ఎందుకని? ఆ కనెక్షన్ అనేది అక్కడికే వచ్చింది. అవధూతలందరూ దత్త అవతారాలుగా చూస్తారు, కానీ భావించడం వేరు, ఒరిజినల్గా ఆయనే రావడం వేరు అనమాట. నేను చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పెరిగిపోద్ది. కానీ యాక్చువల్గా దత్తాత్రేయ స్వామి జన్మించినప్పుడు ఆయనతో పాటు దుర్వాసుడు, చంద్రుడు జన్మించారు. వాళ్ళిద్దరు కొంత వయసు వచ్చిన తర్వాత మేము తపస్సుకి వెళ్ళిపోతున్నాం, మా యొక్క శక్తులు అవతార కార్యం అంతా దత్తుడు విష్ణుంశ, దుర్వాసుడు శివంశ, చంద్రుడు బ్రహ్మంశ. వాళ్ళిద్దరు శక్తులు దత్తాత్రేయ స్వామికి ఇస్తే వాళ్ళిద్దరి తలలు 2 తలలుగా అయిపోయి ఆయన 3 తలలతో కనిపించాడు. మాణిక్య ప్రభు, అక్కలకోట మహారాజు, సాయినాథుల వారు ముగ్గురు ఒకే సమయంలో ఉన్నారు భూమి మీద. కొంత ఏజ్ ఇచ్చేది అంతే, ఆ టైం చేంజ్. కాకపోతే ముగ్గురు మాత్రం ఉన్నారు ఒకే సమయంలో. మాణిక్య ప్రభుకు ఆయన చరిత్రలో ఉందంట, సాయిబాబా వారు చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మాణిక్య ప్రభు దగ్గరికి వచ్చాడంట. వింటే భలే ఉంటుంది అన్నమాట. మాణిక్య ప్రభు అలా కూర్చునేవాడు పరుపు మీద, వచ్చే వాళ్ళందరికీ పరుపు కింద చేపెట్టి కావాల్సినంత డబ్బు తీసి వాళ్ళకి పంచుతూ ఉండేవాడు అనమాట. రోజు సాయంత్రం పూట పెద్ద దర్బార్, ఆయన ఆడ కూర్చొని ఉండేవాడు, వీళ్ళు వచ్చేవాళ్ళు. ఆయన కూడా మంచి టోపీ గీపీ పెట్టుకొని ఛత్రపతి శివాజీ లెవెల్లో ఉంటాడు అనమాట, ప్రభులాగే ఉంటాడు. ఆ యొక్క పరుపు కింద ఉన్నాయని తీసి ఇట్లా చేపెట్టి తీసి ఇచ్చేవాడు. ఆయనకి తమ్ముళ్ళు, వ్యవస్థ, సంస్థానం, ఇప్పుడున్న సంస్థానం అప్పుడు ఉండేదనమాట. రాజులాగే ఉండేవాడు ఆయన వ్యవహారం అంతా. ఒకసారి బాబా వచ్చాడంట,
తంబిరేలు డొక్కు పట్టాడంట. వాళ్ళ తమ్ముడు అతనికి బాబాగారు ఆ డొక్కులో బంగారం తెచ్చి ధనం తెచ్చి దాంట్లో వేస్తే అవి ఎంతకీ నిండట్లేదంట. ఎంత తెచ్చినా మొత్తం ధనాగారం అంతా తెచ్చినా కానీ నిండట్లేదంట. భయపడిపోయి వాళ్ళ అన్నగారి దగ్గరికి వచ్చాడు. అన్న ఆయన ఎవరో వచ్చాడు, ఎంత ఇచ్చినా కానీ ఏమీ ఏంటి అర్థం కావట్లేదు. వచ్చినవాడు సాయినాథుడురా, నీ వల్ల కాదది, నా దగ్గరికి తీసుకురా అని చెప్పేసి తీసుకొస్తే అప్పుడు ఈయన తీసుకొచ్చి దాంట్లో వేస్తే అప్పుడు నిండిందంటది. అంటే దాంతో ఈయన అవతార కార్యం శక్తులు అవి అడిగాడు అనమాట ఆయన. అవన్నీ కూడా దాంట్లో వేస్తే అప్పుడు నిండింది అనమాట. అదొక కథ చెప్తారు మాణిక్య ప్రభువుది. అక్కడ కూడా చెప్పేశాడు నేనే బాబాగారు అని చెప్పి. అంటే ఇక్కడ ఏమైంది, దత్త సంప్రదాయంలో వాళ్ళు ముగ్గురు ఉండి ఇద్దరు దత్తుడికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ వీళ్ళిద్దరూ వాళ్ళ అవతార కార్యం ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. కాబట్టి పరిపూర్ణ దత్తుడు ఇప్పుడు నిలబడింది ఎవరంటే సాయినాథుల వారు. ఆ విధంగా లేకపోతే మరి ఆ పీఠాలను కూడా వృద్ధి చెందాలిగా. అక్కలకోట మహారాజు పీఠం కూడా విశ్వవ్యాప్తం కాలేదు. మాణిక్య ప్రభు పీఠం విశ్వవ్యాప్తం కాలేదు, ఆయన మాత్రమే అయింది. కారణం ఏంటంటే వాళ్ళన్నీ ఆయన దగ్గరికి వచ్చేసి. కాబట్టి ఆయన ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మళ్ళీ పెరిగిపోతుంది టైం. ఆ తర్వాత మొయిద్దీన్ తంబిల్తో కుస్తీ జీవితంలో మార్పు. బాబాగారు కుస్తీలు పట్టే అలవాటు ఉంది అని అనుకోవచ్చు, లేదు అనుకోవచ్చు. ఈ సమయంలో మాత్రం పట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. మొయిద్దీన్ తంబిల్ అనేవాడు కుస్తీలు పట్టేవాడు. బాబాగారితో చిన్న విషయంలో తేడా వచ్చింది, కుస్తీకి పిలిచాడు. బాబాగారు సరే అనాల్సి వచ్చింది. ఎందుకన్నాడు అవన్నీ రాయాల, మళ్ళీ కుస్తీ పట్టాడు ఓడిపోయాడు అన్నాడు అంతే. ఎందుకు ఓడిపోయాడు, పరమాత్మ స్వరూపుడు ఏమిటి అని వివరణ కూడా ఇచ్చుంటే బాగుండేది. మరి వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. బాబా కుస్తీ పట్టాడండి ఓడిపోయాడండి, మనం ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే తర్వాత మళ్ళీ తెలిసింది, మాస్టర్ గారు రాసిన దాంట్లో తెలిసింది ఏంటంటే మనం చెప్పినట్టుగా ఆ యొక్క తంబోలికి సంసారం ఉంది, బాబాగారి మీద ఈర్ష్య వచ్చింది, ఈయన అందరూ దేవుళ్ళ చూస్తున్నారు, ఈయనను ఓడగొడితే నేను ఇంకా గొప్పవాడికి పేరు తెచ్చుకుంటాను, లేదా గెంటేయాలి, ఈ ఊర్లో గెంటేస్తే నన్ను రెస్పెక్ట్ చేస్తారు అప్పుడు అని చెప్పేసి బాబాగారిని కుస్తీకి రమ్మండం. బాబా నువ్వు నాతో కుస్తీ పట్టకపోతే ఒప్పుకోను, ఇందులో నేను కనుక ఓడిపోతే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతా, ఎవరో ఒకరే ఉండాలి ఊర్లో అని అన్నాడు. పాపం భార్య పిల్లలతో ఉన్నాడు, వాడు ఎందుకు ఓడిపోవాలనుకున్నాడో ఏమో పాపం, ఆయన ఓడిపోయాడు, వాడు ఊర్లో ఉన్నాడు, వాడు ఈగో సాటిస్ఫై అయింది వాడికి. అక్కడి నుంచి ఆయన చూపించింది ఏంటంటే వైరాగ్యం వచ్చేసి వేషభాషలను మార్చేసి ఫైల్మాల తలకు గుడ్డ కట్టుకొని కింద గోనెపడి కూర్చొని భగవంతుడే సర్వస్వము, అహంకారం అక్కర్లేదు అని మనందరికీ ఒక సూచన ఏం చెప్తున్నాడు, దైవం కూడా ఓడిపోతాడురా, నేను కూడా ఓడిపోయానురా, ఓటమికి మీరందరూ భయపడవాకండి, నేను కూడా ఓడిపోయాను, ఇంకా ఆయనే ఓడిపోయాడని ధైర్యంగా ఉండండి, అంతేగాని ఓటమి రాగానే కుంగి కృషించి నశించి అవమానంతో చావవాకండి అనడానికి అందులో కూడా మనకు ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆయన చేసి ఉండవచ్చు. దైవ కార్యాలని మనం విశ్లేషణ అంటే ఏదన్నా మనకు అర్థం కాకపోతే సాయిరాం అనుకోవాలి, కానీ దానికి ఇంకా బాబాగారే ఓడిపోయారు కదా అనేసి, లేదా ఇంకా దాని జుట్టు మీద ఏదో కోడిగుడ్డు మీద ఈగలు పీకినట్టుగా చేయకూడదు. దానికి అనేకమైన రీజన్స్ ఉంటాయి. మనం చెప్పుకున్నాం, రాముడు చెట్టుచాటు నుంచి వాలిని చంపాడు, కృష్ణుడు జరాసంధుని చంపలేక ఓడగొట్టలేక ద్వారకను తీసుకెళ్లి సముద్రంలో పెట్టుకున్నాడు. దైవ స్వరూపాలైనా కానీ ఒక్కొక్కసారి అవతల వారి శక్తి బట్టి ఒక్కొక్కసారి పక్కకు జరగాల్సి వస్తుంది, తగ్గాల్సి వస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కాదు, ఎవరైనా ఏమైనా అడిగితే సమాధానం చెప్పేవాడే తప్ప ఎవరితో ఎక్కువగా మాట్లాడు, ఆయన లక్షణం అది. ఆయన అప్పుడప్పుడు నీమ్గావ్ పోతూ ఉండేవాడు. నీమ్గావ్లో బాబుసాహెబ్ త్రయంబక్ డేంగలే అని అతను ఉండేవాడు, అతని ఇంటికి వెళ్ళేవాడు. ఆ డేంగలేకి ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు నానాసాహెబ్ డేంగలే. అతనికి సంతానం లేదు, బాబా దగ్గరికి పంపిస్తే బాబాగారు ఆశీర్వదించాక పుత్ర సంతానం కలిగింది. అక్కడి నుంచి బాబాగారి ప్రచారం ఎక్కువైపోయింది. ఎప్పుడైనా సరే సాధారణ వ్యక్తులు వస్తే వాళ్ళ వల్ల మనకేం ఉపయోగం ఉండదు. ఒక మంచి కోటీశ్వరుడు కానీ ఒక పెద్ద అధికారి కానీ వచ్చాడు అనుకోండి, వాడి వెనకాల 100 మంది మార్బలం వస్తారు. అతనికి ఏదన్నా ఒక మహిమ జరిగిందనుకోండి, అది విశ్వవ్యాప్తంగా చాలా తొందరగా వెళ్ళిపోతుంది. అందుకనే బాబాగారు పెద్ద అధికారులను రప్పించుకున్నాడు. ఆయన నానాసాహెబ్ చాందోర్కర్ కావచ్చు, లేకపోతే కాపాడే కావచ్చు, కాకాసాహెబ్ దీక్షిత్ గాను, వాళ్ళందరిని రప్పించుకోవడం వల్లనే తొందరగా స్ప్రెడ్ అయింది సాయితత్వం అనేది. అందుకని స్వామి వివేకానంద కూడా బాగా డబ్బున్న కోటీశ్వరులతో మాట్లాడతాడంట, పేదవాళ్ళ దొరికి వెళ్ళేవాడు కదంట. వాళ్ళు అడిగారు, ఏంటి మీరు అంత డబ్బున్న వాళ్ళతో మాట్లాడతారు, డబ్బున్న వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు, పేదవాళ్ళతో? నేను ఒక సన్యాసిని, వాడొక సన్యాసి పేదోడు, మేమిద్దరం మాట్లాడుకుంటే ఏమొస్తుందిరా
కాబట్టి డబ్బులున్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని పేదవాడికి సాయం చేయాలి. రామకృష్ణ మఠం పెట్టి రామకృష్ణ విద్యాలయాలు రామకృష్ణ వైద్యాలయాలు పెట్టి స్థాపించింది ఎలా అంటే డబ్బులున్న వాళ్ళని మార్పు తెచ్చి వాళ్ళ దగ్గర లక్షల కోట్లు డొనేషన్స్ తెచ్చి పేదవాళ్ళకి అది చేయాలి. కానీ చూసేవాడు చూడండి, విమర్శించేవాడి దృష్టి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ప్రతి దాంట్లో తప్పులేదు, వాడికి అది అర్థం కాదు ఆయన చెప్పే వరకు. మనం కూడా అలాగే అంటాం. సత్యసాయి గారు చూడండి, బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు, అలా కూర్చున్నాడు, ఇలా కూర్చున్నాడు, కామెంట్లే. కానీ ఆయన చేసిన సేవ చూడం. కొన్ని లక్షల మందికి నీరిచ్చాడు, కొన్ని లక్షల మందికి జ్ఞానం పంచాడు, కొన్ని లక్షల మందికి వైద్యం అందించాడు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్వామివారిదే, హార్ట్ ఆపరేషన్లన్నీ అక్కడే జరిగాయి. కాబట్టి ఆయన సేవ చూడు. వీడు ఎంతసేపు కూడా విమర్శించడానికి ఏం దొరుకుతాయని చూస్తుంటాడు. పేదవాడితో పెట్టి ఏమొస్తుంది, గంటలు మాట్లాడుకోవడం, జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని అందుకే అనమాట. కాకపోతే విమర్శించేవాడి దృష్టి ఎలా ఉంటుందో, ఏం చేయాలా, అంటే ఒక మనిషి ఎదిగిపోతూ ఉంటే అతన్ని ఎలా పాయింట్అవుట్ చేయాలా అనేది మనిషి యొక్క లక్షణం. అది చాలా కృష్ణుడు అందుకే అన్నాడు అర్జునుడికి గీత బోధిస్తూ, అర్జున ఈర్ష్య లేని వాడివి నువ్వు, అందుకే నీకు జ్ఞానం చెప్తున్నా అన్నాడు. ఈర్ష్య అనేది చాలా చెడ్డది. కారణం ఎందుకంటే కారణం లేకుండా పుట్టే గుణం ఒక ఈర్ష్యనే. మీరు డెవలప్ అవుతుంటారు, మీకు మంచి పేరు వస్తుంది, నాకేం నష్టం, కానీ వీడి కడుపు మంట, వీడి తిన్నది అరగదు, ఏదో చేస్తుంటాడులే. మొన్నటి ఇంతకుముందు చూసాం, అక్కడ ఉండేవాడు, ఇప్పుడు అక్కడికి ఇదే ఏడుపి. మొన్నటిదాకా చూసామండి, మొన్నటిదాకా ఇక్కడ మన దగ్గరకు వచ్చేవాడు, ఇప్పుడు అబ్బో మనం ఎవరం కనపడలేదు. ఆ లెవెల్లో ఉంటాయి కామెంట్స్. ఈర్ష్య డేంజర్ అది. తర్వాత నీళ్లను నూనెగా మార్చుట. మొట్టమొదటి లీల బాబాగారు చూపించింది షిరిడీలో ఈ యొక్క దీపాలను నీళ్లతో వెలిగించుట. ఆయన రోజు దీపాలు వెలిగించేవాడు మసీదులో. దాన్ని ఏమంటారంటే బాబాకు దీపాలంటే ఇష్టం, ఆయనకి ఇష్టం అనేది ఉండవు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మనకు ఉంటాయి అవి. దీపాలు వెలిగించేవాడు, అంతవరకే తీసుకోండి. ఎందుకు వెలిగించాడో ఆలోచించండి. దీపం అనేది జ్యోతి స్వరూపం, జ్ఞానస్వరూపం. కాబట్టి ఆయనకి మనకు చెప్పదలుచుకుంది, నేను జ్యోతి వెలిగించడానికి వచ్చాను, మీలో అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానజ్యోతులు వెలిగించడానికి వచ్చాను అని సింబాలిక్గా చెప్పడానికి అవి వెలిగించాడు. అంతేగాని దీపాలు ఇష్టం. ఆయనకి తాంబూలం అంటే ఇష్టం. అదే రాయడం కొన్ని ఇష్టం అన్నాడా తాంబూలం అనేది పదం వాడాడా? రేపు నాకు అది పెట్టండి, వాట్సాప్ పెట్టండి, చూస్తాను. ఎందుకంటే ఆ పదం వాడాడంటే చాలా ప్రమాదం అన్నమాట. ఏవి ఇష్టాలకు అతీతంగా ఉండేది యోగత్వం తప్ప యోగికి ఏది ఇష్టం ఉండదు. కాబట్టి ఈ దీపాలు వెలిగించే సంప్రదాయాన్ని అనుసరించి ఆయన అందరి దగ్గరికి వెళ్ళడం, నూనె తీసుకొని రావడం, రోజు వెలిగిస్తున్నాడు. ఆ రోజు ఆ ఊర్లో ఉన్న సినిమా మనకు తెలుసు, సీరియల్ తెలుసు కాబట్టి ఆ బాలబాటే మీ దగ్గర నూనె తీసుకెళ్ళి కోమట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగిస్తున్నాడు. ఎక్కడ? మసీదులో. నీ మతాన్ని మంట కలుపుతున్నాడు, రచ్చగొట్టాడు. ముస్లింల దగ్గర కూడా తీసుకున్నాడు. వాళ్ళకేం చెప్తున్నాడు? మీ దగ్గర నూనె తీసుకెళ్ళి హిందూ మత పద్ధతులు ఆచరిస్తున్నాడు. దీపం వెలిగించేది ఎవరు? మసీదులో అవడం దీపాలు వెలిగిస్తారా అని వాళ్ళని రెచ్చగొట్టాడు. వాళ్ళు నూనె ఇవ్వలేదు. సరే, అప్పుడు పక్కన బాగోజీ షిండే అంట, బావా ఈరోజు మన మసీదులో దీపాలు వెలగవా? ఎందుకు వెలగవు? అల్లా తలుచుకుంటే అవే వెలుగుతాయి అన్నాడు. నీళ్లు తీసుకొని నోట్లో పోసుకున్నాడు, డొక్కులో పోసాడు, దాంతో వెలిగింది. అప్పుడు ఒక పదం రాస్తాడు బాపట్ల హనుమంతరావు. అంటే ఒక్కొక్క భక్తుడికి ఎలాంటి విషయం స్ట్రైక్ అవుద్ది అంటే ఎవరికి స్ట్రైక్ అవని విషయం స్ట్రైక్ అవుతుంది ఒక్కొక్కసారి. ఆయన అన్నాడు, షిరిడీకి వచ్చి బాబాగారు అప్పటికి 35 సంవత్సరాలు అయింది, సకల సిద్ధులు కూడా ఆయన పాదాల చెంత కాసుకొని ఉన్నాయంట. అవి కాసుకొని ఏమంటున్నాయంట? బాబా మమ్మల్ని ఉపయోగించవయ్యా, మమ్మల్ని అసలు పట్టించుకోవేంటయ్యా అని బతిలాడుతున్నాయంట. సిద్ధులు అంటే ఏంటి? నలుగురిలో గొప్ప కీర్తి సంపాదించడానికి పనికి వస్తాయి. అవి ఉపయోగించినప్పుడే కదా సిద్ధులకి పేరు వచ్చినా, ఆ వ్యక్తికి పేరు వచ్చినా. అవి 30 సంవత్సరాల నుంచి ఎందుకు పనికి రాకుండా ఆయన ఉపయోగించడు, పకీర్లాగా ఉన్నాడు, మామూలు మనిషిలాగా ఉన్నాడు. ఇవేమో అవి బతిలాడుతున్నాయంట, మమ్మల్ని ఉపయోగించుకోవయ్యా అని. అప్పుడు దీపాలు వెలగడానికి నూనె లేకపోతే సిద్ధులకు కోపం వచ్చి వాటికి అవే వచ్చి వెలిగించినాయంట అని రాస్తాడు అనమాట. అంటే ఆ సిద్ధులు అనేవి బాబా ఇంతవరకు మమ్మల్ని ఉపయోగించలేదు, ఇప్పుడు ఉపయోగపడతామని చెప్పేసి వెలిగించినాడు అని భక్తుడి యొక్క భక్తి భావంలో నుంచి వచ్చినటువంటి విషయం అనమాట. అలా చూడండి, మనకు రాత్రి బాబా కల్లో కనిపిస్తే పొద్దున్నే 100 మందికి చెప్పకుండా ఉన్నాం మన పరిస్థితి.
అలాగే ఎవడన్నా నాలాంటి కొద్దిగా భక్తి సాధన ఉంటే వాడికి ఏదైనా ఒక జరిగితే వాడు 100 మందికి చెప్పకుండా ఉండడు, పేపర్లో రాయకుండా ఉండడు. నేను మొన్న ఒక ఆమెకి ఇలా చెప్తే ఆమెకి పిల్లలు పుట్టారు. మొన్న ఒకటి జరిగితే ఇది జరిగిపోయింది. అంటే నాకు సిద్ధులు వచ్చేసినాయి, బాబాగారు అనుగ్రహం నాకు పొందాను, నలుగురు తెలుసుకోండి అని చెప్పేసేసి ఎమ్మటి చెప్పాల. నేను అనుకున్నది జరిగిపోతుంది. బాబాగారు పిలిస్తే పలుకుతున్నాడు. అప్పటిదాకా మన ఉబ్బరం, కడుపు ఉబ్బరం ఆగదు. అలాంటిది మనం ఆయన 30 సంవత్సరాల వరకు సకల సిద్ధులు ఆయన దగ్గర ఉన్నా సరే, సిద్ధపురుషుని నేను, నా దగ్గర సిద్ధులు ఉన్నాయని ఒక్కడికి కూడా చెప్పకుండా అలాగే ఉన్నాడు. అది నిజమైన యోగి లక్షణం. ఎవడైతే చెప్పుకుంటున్నాడో వాడు ఒరిజినల్ సిద్ధుడు కాదు, గుర్తుపెట్టుకోండి. నా వల్ల ఇది జరిగింది. షిరిడీలో కొంతమంది ఉంటారు, హిమాలయాలో తపస్సు చేసి వచ్చాడు అని చెప్పి ఒక పెద్ద ఏంటిది మంచు గడ్డ పెట్టుకొని దాని మీద కూర్చొని చూడు నా తపస్సు ఫోటో పబ్లిక్ జనాలకు వెళ్ళిపోవాలి వెంటనే. మనం కూడా మనలో కూడా అట్లే ఉంటారు, అది చూడగానే లోపలికి పోతాం అటు. ఇంకా సార్ ఇంకా ఆయన అయితే ఈ అసలు దిమ్మె మీద కూర్చున్నాడు సార్ అంటే, దిమ్మె మీద కూర్చుని నీకే వస్తుందిరా బాబు. కాబట్టి ఎవరన్నా సిద్ధులు ప్రదర్శిస్తే మన వాళ్ళకి పిచ్చి వాళ్ళు అయిపోతాం. కొంత రాగానే వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోయి ప్రచారం చేసుకోవాలని చూస్తారు. సాయినాథుల వారు మనకి 30 సంవత్సరాల వరకు ఆయన వాడలేదు. ఆ పదాన్ని 32 అధ్యాయంలో చెప్తాడు. నా గురువు నాకు మంచి జరియంచు సెల్ల తలపాగా ఇచ్చాడు, అవి నేను వాడకుండా దాచిపెట్టుకున్నాను అంటాడు. అది దాని అర్థం అన్నమాట. గురువు సమస్తం ఇచ్చాడు కానీ నేను వాటిని వాడలేదు అని. చివరి వరకు కూడా ఆయన కేవలం మన భక్తులను రక్షించడానికే వాడాడు, భక్తులను తన వైపు ఆకర్షించుకొని వాళ్ళలో మార్పు తేవడానికే వాడాడు. అదేంటి, నీ అంతరంగంలో ఉన్న విషయమే చెప్తాడు అంతే. ఇంక మళ్ళీ ఇలా అని అలా అని అలాంటి ఏం చేయలే ఆయన. సిద్ధులు ఎక్కువగా ఇలా ప్రదర్శిస్తుంటారు, మహిమలు లీలలు, మీటింగులు పెట్టి కదా, అస్సలు ప్రసక్తే లేదనమాట. అందుకనే ఆయన ఆ పదం ఖచ్చితంగా వాడగలిగాడు. నేను వాడలేదు, దాచిపెట్టాను అన్నాడు. అలాగే మనకు కలిగే అనుభవాలను కూడా మనం దాచిపెట్టుకుంటే అవి 100 రెట్లుగా పెరిగి నీ లోపల ఆనందాన్ని ఇస్తాయి. చెప్పావా, నా ఎక్స్పీరియన్స్ చెప్పాను చాలామందికి, గ్రంథాలే రాశాను, దాంతో అన్నీ పోయాయండి, ఏం లేవు. ఇప్పుడు రామకృష్ణపురం అన్నట్టుగా స్వామి వివేకానందకి మొత్తం ఇచ్చిన తర్వాత నా దగ్గర ఏం లేదురా నేను ఇంటికి బికారిని అయ్యాను, అలా అయిపోయింది అనమాట. నీకు కలిగిన అనుభవం, ఆధ్యాత్మిక అనుభూతి, ఆధ్యాత్మిక సాధన అవి నలుగురికి చెబితే ఏమీ ఉండవు, డొల్ అయిపోతారు అన్నమాట. కాబట్టి మనం ఉంచుకోలేము, ఎవరికైనా చెప్తే కదా దాని గొప్పతనం తెలిసేది. కాబట్టి అది కుదరదు. ఆ విధంగా ఆయన పాదాలను ఆశ్రయించిన సిద్ధులే సంకల్పించుకొని దాన్ని వెలిగించాయి. ఇక్కడ మా నాగలక్ష్మి లాంటి ఆయనకి డౌట్ రావాలి ఖచ్చితంగా. ఏంటి డౌట్ అంటే, అన్నయ్య మరి ఆయనే నీళ్లు నోట్లో వేసుకొని చేశాడు కదా, ఇక్కడ సంకల్పం ఆయన ఉంది కదా, అవి వెలగడానికి ఒక పని చేశాడు. ఆయన మామూలుగా నీళ్ళు తెచ్చిపోస్తే ఆ నీళ్ళలో సిద్ధులు ఉన్నాయి, చేరిపోయినాయి అనుకోవచ్చు. బట్ అదే తాగల, నోట్లో పోసుకొని ఆ నీళ్ళని మళ్ళీ ఆ డొక్కులో పోస్తుంది, ఆ డొక్కులో వేసుకుంటాడు అనమాట. అంటే ఇక్కడ నీకు కొద్దిగా అటు ఇటుగా రాసినా ఇది తర్జనమా కదా, ట్రాన్స్లేషను, ఒరిజినల్ దాంట్లోకి వెళ్తే తెలుస్తుంది అనమాట. లేదు, తాగేసేసినట్టుగా ఉంటే ఇక్కడ ఉండొచ్చేమో, బట్ కాదు, నోట్లో వేసుకొని మళ్ళీ ఆ తంబిరాల డొక్కు ఉంటుంది కదా, దాంట్లో నూనె ఉండేదన్నమాట. ఆయన దాంట్లో వేసిన తర్వాత అప్పుడు దాన్ని మళ్ళీ తీసుకుని అది కాదు, నోట్లో వేసుకొని మళ్ళీ దాంట్లో పోసి ఆయన దగ్గర ఒక మన కిరాణా షాపులలో వాటిల్లో ఒక డబ్బాలాగా ఉంటుంది, మగ్గులాగా, జస్ట్ లైక్ మగ్గు. ఆ విధంగా ఆయన వాటిని వెలిగించాడు, సంకల్పం చేశాడు. ఆయన రాశాడు బాపట్ల హనుమంతరావు గారు, ఆ సిద్ధులే వెళ్ళిపోయి పని చేసే అన్నాడు. బట్ ఇక్కడ బాబా సంకల్పం కనబడుతుంది, నోట్లో పూసుకోవడము, దాంట్లో పోయడం, ఇదంతా. కాబట్టి ఇది కాకపోతే భక్తుడు ఆ విధంగా ఇంకా దాన్ని హైలైట్ చేయాలని చూస్తుంటాడు అనమాట, దాన్ని అలా రాశాడు. జవహర్ అలీ అనే కపట గురువు, ఇతను కుస్తీలో బాబాగారు ఓడిపోయిన 5 సంవత్సరాలకు షిరిడీకి వచ్చాడంట. మొట్టమొదటి రహతాకు వచ్చాడు. ఆ రహతాలో వీరభద్రస్వామి ఆలయం దగ్గర దిగాడు. చాలా తెలియగలవాడు, చాలా మేధావి, ఖురాన్ అంతా ఒలించగలడు, చక్కగా మాట్లాడి చెప్పగలడు. ఎక్కువగా లోకాన్ని శాసించే వాళ్ళు ఎవరయ్యా అంటే, నాయకులు ఎవరవుతారయ్యా అంటే, నడిపించే వాళ్ళు ఎవరవుతారంటే మాట్లాడగలిగిన వాళ్ళు. మాటకున్న శక్తి దేనికి లేదు. మీరు రాజకీయాల్లో కానీ ఎక్కడైనా సరే బాగా ఉపన్యసిస్తే వాడు వెంటనే నాయకుడు అయిపోతాడు. ఆ మాట్లాడడం రాని వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా కానీ కార్యకర్తలుగానే ఉండిపోతారు. ఉంటే డబ్బన్నా ఉండాలి, మాట్లాడడం అన్నా రావాలి. డబ్బు ఉంటే నాయకుడు అవుతాడు ఈ రోజుల్లో. పూర్వకాలం అయితే మాట్లాడితేనే నాయకుడు, డబ్బున్నా నాయకుడు కాలేడు.
అంటే మాట అనేది సరస్వతి ప్రసాదం. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆ మాట అనేది వస్తుంది. మాట్లాడేవాడు నాయకుడైపోతాడు అన్నమాట. ఆ విధంగా ఇతను బాగా మాట్లాడేవాడు, అందరిని ఆకర్షించేవాడు. అక్కడ రహతాలు ఏదో గొడవ జరిగింది, ఈద్గా ఏదో కట్టాలనుకున్నాడు. అప్పట్లో మత హిందువులు ముస్లింలు గొడవలు ఉన్నాయి కాబట్టి వీరభద్రస్వామి పక్కన ఎలా కడతావు నువ్వు అని చెప్పి ఏదో గొడవ వచ్చి, మా గుడి కదా ఇది, హిందూ ముస్లిం గొడవలు అప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన్ని అక్కడి నుంచి తరిమేస్తే షిరిడీకి వచ్చాడు. మసీదులో బాబా గారితో కలిసి ఉంటూ చూశాడు. ఊరంతా ఆయన బాగా రెస్పెక్ట్ చేస్తున్నారు, గౌరవిస్తున్నారు, పూజిస్తున్నారు. అమాయకంగా ఉన్నాడు, నోట్లో నాలుక లేదు, మాట్లాడే ఎవరితోటి మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నవాడితో సమస్య లేదు కాబట్టి వాళ్ళందరికీ చెప్పాడు, ఈ సాయిబాబా నా శిష్యుడురా, మీకు తెలియదేమో అని చెప్పేసి అన్నాడు. ఈయన మరీ నాటకాలు ఆయన కాబట్టి ఎస్ బాస్ అనేసి శిష్యుల్లాగానే ఆయనకి సేవ చేయడం మొదలుపెట్టాడు. ఎంత లేకపోతే ఆయన శిష్యుడు, ఆయన ఈయనెవరో తెలియదు, ఈయన సిద్ధపురుషుడు, వాడు మోసగాడు, ఈయన తెలియదు మోసగాడని, అయినా కానీ ఓకే అన్నాడు. ఇది నేను ఎప్పుడు సత్సంగంలో చెప్తుంటాను, నాకు ఇచ్చిన జ్ఞానంతో చాలా చక్కగా కోయిన్సైడ్ అవుద్ది. జవహరాలి ఎవరో తెలియదు కానీ నేను నీ బాస్ అంటే ఆయన యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేయడం ఇంకా సేవ చేశాడు. ఆయనకి నీళ్లు మోసాడు, మంచం వేసాడు, పడుకుంటే నాకు తెలియదు కానీ కాలు కూడా ఎత్తుంటాడు, అన్ని సేవలు చేసి ఉంటాడు. ఎవరో తెలియని వ్యక్తికి సేవ చేశాడు. ఆయన గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేశాడు, గొప్పవాడిని అంటే లేదా నీ గురువునంటే. కానీ కట్టుకున్న భార్య నేను నీ యజమాని అన్నా కానీ, లేదా భర్తకి ఏదన్నా ఆమె కొద్దిగా ఏదన్నా ఒక సలహా చెప్పినా కానీ, లేదా ఆమె ఏదన్నా ఒకసారి నోరు చేసుకున్నా కానీ ఎలా చేసుకుంటాం, లేదా భర్త ఎలాగైనా ఈ భార్యాభర్తల బంధం, తండ్రి కొడుకుల బంధం, యజమాని పనిచేసేవాడు బంధం, ఇక్కడ మనం ఎక్కడ పడిపోతామంటే మన పై అధికారి భర్త పై అధికారి కాస్త ఇంట్లో ఆయన ఒక మాట అంటే భార్య ఒప్పుకోదు కదా, గొడవ చేస్తుంది. లేదా భార్య ఎప్పుడో ఒకసారి అంటుంది, ఒప్పుకోడు. యజమాని ఏదో మాట అంటాడు, ఒప్పుకోడు. ఇలా మనకు అహం అడ్డొచ్చేసి మన రిలేషను, మన బలమైన రిలేషను, సంవత్సరాల తరబడి కలిసి ఉన్నటువంటి రిలేషన్లో కూడా ఒక మాట అంటే మనం గొడవ పడుతున్నామే. ఏ ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి నేను నీ గురువును అంటే బాబా గారు వెళ్ళి సరెండర్ అయిపోయి సేవ చేశాడే అంటే అహంకారం లేని వాళ్ళు ఉండే స్థితి ఏంటో తెలుస్తుంది. ఆయన అహంకారం లేదు కాబట్టే ఎవరొచ్చి ఏం చెప్పినా పర్వాలేదు. అహం అంటే ఏంటి, నేననేదే లేదు. అహంకారం అంటే వేరే అహంకారం వేరే, నేను అది నేను ఇది, అది కాదు. అసలు బాబాలో నేననేదే లేదనమాట. నేనన్న లేని వాడికి ఇంకా నేను నీకు శిష్యుడు ఎట్లా అవుతాను అంటే నేను వచ్చినట్టే. నువ్వు నాకు ఎప్పుడు విద్య చెప్పావు, నేను వచ్చినట్టే. బట్ ఆ నేను లేదు కాబట్టి ఆయన అలా చేయగలిగాడు. అందుకని ఏం చెప్పాడంటే నీకు నాకు మధ్య ఉన్న అడ్డు కూడా తీసేయి, ఇది అదే నేను. ఆ నేను తీసేస్తే సాక్షాత్కారమే. ఆ నేను తీయడం రాక నేను ఎలా తీయాలి, నేను ఎక్కడెక్కడ తీయాలి, నేను 100 సార్లు తీశాను మళ్ళీ వచ్చింది, నేను 200 సార్లు తీశాను మళ్ళీ వచ్చింది నేను. కాబట్టి ఆ నేను రావడానికి 1,00,000 ఉన్నాయి. నేనును నువ్వు 100 రకాలుగా తీస్తే పోదు, మూలంలో ఉన్న నేను తీయాలి. దాన్ని ఏమంటారంటే మూల అజ్ఞానం అంటారు అన్నమాట. మూల అజ్ఞానం అంటే ఏంటంటే నేను ఈ దేహాన్ని అనే ఫీలింగే మూల అజ్ఞానం. నేను ఈ దేహాన్ని అనే భావన పోయిందనుకో అయిపోయింది, ఇంకేముంది, అడేం లేదు, దేహమే లేదు. దేహం ఉంటే కదా ఇవన్నీ వచ్చేవి. కాబట్టి ఆయనలో అది ఉంది కాబట్టి. అలాగే రమణ మహర్షి గారి ముఖం మీద ఒక బ్రాహ్మణుడు ఈర్ష్య, ఆయన అంటే తపస్సు చేస్తున్నాడు, అందరూ గొప్ప స్వామి అంటున్నారని చెప్పేసి తట్టుకోలేక రమణ మహర్షి ముఖం మీద ఊశాడంట. చూస్తే రమణ మహర్షి గారు శుభ్రంగా తుడుచుకున్నాడు నవ్వుకుంటూ. ఏమి ముఖం మీద ఊస్తే కూడా ఏమీ లేదంటే, వాడు ఊసింది నా మీద కాదరా, శరీరం మీద ఊశాడు, ఆయన మీద కాదంట, శరీరం మీద అంట. మనమేమంటాం, మన శరీరమే నేను కాబట్టి చిన్న తేడా వస్తే గొడవకి వెళ్తాం. కాబట్టి శరీరం నేను కాదు అని తెలుసుకున్న స్థితి రమణ మహర్షి దగ్గర అలాగా, ఆయన దగ్గర అలాగా తెలుస్తుంది. అంత స్థాయిలో ఉంటుంది. అది చెబితే వచ్చేది కాదు. అంటే అలాగని నేనేదో కొద్దిగా తెలుసుకున్నది మాత్రం కూడా కాదు. అది తెలుసుకోవాలి, అది స్థిరపడాలి, పర్మనెంట్ కావాలి. ఆ జాబు పర్మనెంట్ కావాలంటే దానికి ఒక సిస్టమ్ ఉంది. 12 సంవత్సరాలు ప్రపంచాన్ని మర్చిపోయి నీవు ఏ జ్ఞానాన్ని అయితే పొందావో ఆ జ్ఞానంలో 12 సంవత్సరాలు ఉండగలిగితే అది పర్మనెంట్ అవుతుంది. అలా అందరికీ అయ్యింది. వాళ్ళకి ఆఫ్టర్ 12 ఇయర్స్ మలయాళ స్వామి 12 ఇయర్స్ గోగర్భంలో తపస్సు చేశాడు, మహాత్ముడయ్యాడు. బాబాగారు 12 ఇయర్స్ నా గురువుని సేవ చేశాను అన్నాడు, సిద్ధపురుషుడయ్యాడు. రమణ మహర్షి 12 ఇయర్స్ నేనులో ఉండిపోయాడు, పుట్టలు పెరిగిపోయాయి ఆయన శరీరం మీద. రామకృష్ణ పరమహంస 14 సంవత్సరాలు మర్చిపోయి అమ్మవారి ధ్యానంలో ఉండేవాడు. ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు ఆయన. ఇలా మాట్లాడుతూ వెళ్ళిపోయేవాడు, బయటికి రావడానికి నెలలు పట్టేది. అంత కష్టం ఆత్మసాక్షాత్కారం, ఆత్మజ్ఞానం అనేది.
మన వాళ్ళు ఏం చేస్తారంటే పారాయణం చేస్తే చాలు వచ్చేస్తుంది, పుస్తకాలు రాస్తే చాలు వచ్చేస్తుంది, ఏమీ రాదు, అజ్ఞానం వస్తుంటుంది మాటిమాటికి. కానీ కాబట్టి అంతటి మహానుభావులే 12 years అనే నియమం ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళకి ఏదో వచ్చేస్తుంది, ఉట్టి భ్రమ. అందుకనే కాకసాబ్ దీక్షిత్ ఇప్పుడు నేను ఇలా చెప్పాను అనుకోండి, అప్పుడు కొంతమందికి అర్థమవుతుంది, వద్దు దాని జోలికి వెళ్ళకూడదు, మనకు అది అర్హత లేదు, ఈ జన్మకింతే, ఏదో ఇలా చేయగా ఎప్పుడైనా వస్తుందేమో అని ఒక అవగాహన వస్తుంది. అది రాకపోతే ఏమవుతుంది, మొట్టమొదటి అధ్యాయంలో చెప్పాడు బాబా, నా చరిత్రను లీలలు గానం చేస్తే మీకు బ్రహ్మ ఆత్మానందం కలిగిస్తాను, బ్రహ్మక్య స్థితి కలిగిస్తాను అన్నాడు. అది చదివేస్తారు అన్నమాట. అది చదివేసి రోజు చదువుతూనే ఉంటారు అన్నమాట. కాదు, అలా కాదు. అది ఎందుకంటే మనకి బాబా మార్గంలో చెప్పినట్టుగా ఆయన మార్గంలోకి ముందు రప్పించడానికి బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చినట్టుగా అవి చదివితే అయిపోతుంది అన్నట్టుగా చెప్తాడు. ఆ లోపలికి వచ్చిన తర్వాత నానేఘాటు మీద దున్నపోతు మీద ఎక్కినంత తేలిక కాదు అంటాడు. మరి అక్కడేంది బాబా సులభంగా చెప్పేసావు, చదవగానే వచ్చేస్తుంది అని చెప్పావే, అలా చెప్తేనే లోపలికి వస్తావురా. మొన్న ఎవరో చెప్పారు, చాక్లెట్ అన్నాక లోపలికి వచ్చినాక ఇక్కడ గేట్ వేసేస్తాడంట, ఇంకంతే, వెనక్కి వెళ్ళేది లేదు. మా నరసింహరావు గారు చెప్పినట్టున్నారు, వెనక్కి వెళ్ళేది లేదు, ముందుకు వెళ్ళేది లేదు. ముందుకు వెళ్ళాలి, ఇంకా తప్పదు, అక్కడ పడతాయి దెబ్బలు, ఇంకా మామూలు దెబ్బలు పడవు. అంతే కదా. స్కూల్ పిల్లలు వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం, వాడు స్కూల్కి వెళ్ళాలంటే ఏడుస్తుంటాడు, బిస్కెట్లు ఇచ్చి చాక్లెట్లు ఇచ్చి మంచి బట్టలు కొనిచ్చి మంచి బ్యాగ్ కొనిచ్చి లోపలికి పంపిస్తే అప్పుడు వెళ్తాడు. అక్కడ టీచర్ ఏం చేస్తుంది, ఎత్తుకొని ముద్దు పెట్టి ఆడిచ్చి, ఏది ఎల్కేజీ దాంట్లో ఇవే జరిగేది అంతే. అదంతా 1వ తరగతి దాకా ఈ లాలన పాలన జరుగుద్ది, 2 జరుగుద్ది. 3కి వచ్చేసరికి నేర్చుకుంటా లేదా చేయబట్టు, ఇది ఎక్కడికి గొడవ. ఇంతే. ఈ ఆధ్యాత్మికంలో కూడా గురువులు చేసే పని అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క జవహర్ అలీ బాబా గారిని తీసుకొని మళ్ళీ రహతాకి వెళ్ళిపోయాడు. బాబా కూడా వెళ్ళిపోయాడు రమ్మంటే. ఆయనకు ఊరు లేదు, పేరు లేదు, దేని మీద ఇష్టం లేదు, ఇష్టం లేదు, రమ్మనగా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ చూసి బాబాగారు లేకపోతే ఉండలేకపోతున్నారు. బాబాగారితో అంత రిలేషను, ఎందుకంటే ఆయన అందరినీ అక్క అమ్మ మంచి బంధాలు పెట్టి పిలుస్తుంటాడు కదా. లోపల ఏ బంధం ఉండదు, మనం పడిపోతాం చూసి, అబ్బా బాబా నన్ను ఏది అల్లుడా అన్నాడు లేదా అక్క అన్నాడు అని చెప్పి. ఏమి లేదు, లోపల హ్యాపీగా ఉంటాడు, పట్టించుకోడు. సరే అందరు కలిసి వెళ్ళారు. బాబా మీరు వచ్చేయాలి, మీరు లేకపోతే మాకు బోరు కొడుతుంది, అసలు కుదరట్లేదు. ఎందుకు వచ్చారు మీరు, వాడు అసలు చాలా కోపిష్టి, మా గురువు గారు తిడతారు, వెళ్ళిపోండి మీరు అని చెప్పేసి అంటాడు. వాళ్ళందరూ ఒప్పుకోరు. వాడు వచ్చాడు, అందరు నడిచాడు, ఏం తీసుకెళ్ళిపోదాం అనుకుంటారా మా శిష్యుడిని అని చెప్పి. లేదండి అంటే, లేదు మా శిష్యుడితో పాటు నన్ను కూడా మీరు రెస్పెక్ట్ చేయాలి, నన్ను కూడా మీరు షిరిడీలో ఉంచుకోవాలి, అలా అయితేనే వస్తా అన్నాడు. సరే రండి అని తీసుకెళ్ళారు. సరే కొన్ని రోజులు అయిన తర్వాత వీడిని ఎలా ఏం చేయాలి అనుకుంటే దేవిదాసు వాళ్ళకు తట్టాడు. సిద్ధపురుషుడు గొప్పవాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా బాబాని అమాయకుని చేసి ఆడిస్తున్నాడు, బాబాకి నీ గురువు అని చెప్తున్నాడు స్వామి, ఇదేమి అన్యాయం, వాడు అంతా ఉట్టి మోసగాడు. అప్పుడు దేవిదాసు అతన్ని పిలిపించుకొని ఇద్దరికి జ్ఞాన చర్చలు పెడితే ఆ చర్చలో వీడ ఓడిపోయాడు, పూర్తిగా అటర్ఫ్లాప్ అయిపోయాడు. దాంతో భయపడి పారిపోయాడు. ఎందుకని అప్పటిదాకా ఏం చెప్పుకున్నాడు, బాబాకు నేను గురువుని, అన్నీ తెలిసిన వాడిని, మహాజ్ఞాని అన్నాడు. ఎప్పుడైనా అనుభవ జ్ఞానం ముందు పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరాదు. పుస్తకాలు చదివి పై మాటలు చూసేసి మనం అప్పచెప్పే వాళ్ళం కనుక వాళ్ళతో కూర్చున్నామంటే వెంటనే బయటపడిపోతాం అన్నమాట. అతని పరిస్థితి పుస్తక జ్ఞానం కాబట్టి ఓడిపోయాడు, వెళ్ళిపోయాడు. దాంట్లో రాస్తాడు, చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు బాబా. అప్పుడు అతన్ని చక్కగా రెస్పెక్ట్ చేసి గౌరవించాడే తప్ప ఆయన అప్పుడే మోసం చేస్తేనే ఏమన్నవాడు, ఇంకా తర్వాత మాత్రం ఏమన్నా అంటాడా. అది నేర్చుకోవాలి మనం, అందరినీ ప్రేమించటం అనేది నేర్చుకోవాలి. నేను చాలామందిని మా వాళ్ళని చూస్తుంటాను, ఇలా కూర్చున్నప్పుడు చక్కగా ఉంటారు, చక్కగా మాట్లాడుకుంటారు. ఆ పక్కకు పోయి కార్యక్రమం అయిపోయిన వెంటనే ఏందో అదంట, ఏంటి ఇలా కూర్చొని చక్కగా సత్సంగం అంతా విన్నవాళ్ళు ఇలాంటి మాటలే, ఇప్పుడు నేను చెప్పిన మాటలే అక్కడ సత్సంగంలో చూపితే అది అయిపోయిన తర్వాత పక్కకు వెళ్ళిన వెంటనే ఏంటో ఇదంట అని వాళ్ళ మీద అనేస్తే మనం ఏం నేర్చుకున్నాం అంటే, దాన్ని బట్టి ఏంటంటే లోపల ఉన్న జన్మతో వచ్చిన సంస్కారం అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూనే ఉంది. ఎప్పటికైనా మనం ఎదగాల్సింది ఏంటి, మనకు నచ్చనిదైనా మనకి ఇష్టం లేనిదైనా ప్రేమించే స్థాయికి ఎదగాలని కదా మనం అనుకుంటుంది. అవి పదే సత్సంగంలో చెబుతున్నా కానీ పక్కకు పోయిన వెంటనే
వాళ్ళు ఇలా అంట కదా అని మళ్ళీ వాళ్ళ మీద నచ్చని ఆ మాటే బయటకు వస్తూ ఉంటుంది తప్ప అలా ఉంది. అవి చూసి చూసి నాకు ఆశ్చర్యం వేసేదన్నమాట. మళ్ళీ మనిషి కనపడగానే మంచిగా మాట్లాడుకుంటారు, అట్లా పక్కకు పోగానే మళ్ళీ అందరూ పెద్దవాళ్ళే, వాళ్ళు కూడా టీచర్సే. అంటే ఇవన్నీ నేనే భరించేవాడిని. అదేంటిది వీడికి వచ్చి నా చెవులను వేస్తారు ఏమని, అతని మీద చెప్పి అతను దూరం చేయాలి సాయిదాస్ గారికి, ఇతనట్టు పోగానే ఇటు చెప్పి అతను దూరం చేయాలి సాయిదాస్ గారికి. ఈ గోలంతా నేనే పడుతుంటాను అనమాట. అంటే ఇది ఎన్ని జన్మలు ఎత్తినా కానీ అది పోదు. కాబట్టి ఎప్పటికైనా ఖచ్చితంగా మనకు నచ్చని వ్యక్తి, ఎప్పటి నుంచో నచ్చని వ్యక్తి ఈ మాటలు విన్న తర్వాత ఆ వ్యక్తి గురించి మనకు నచ్చనిదే అయినా సరే, మళ్ళీ ప్రజెంట్లో కూడా మనకు వాళ్ళు నచ్చని పని చేసినా సరే, మనం ఎలా ఎదగాలి అంటే ఆ నచ్చని మాటని ఎత్తి వాళ్ళ మీద మనసులో ఆ వ్యతిరేక భావాన్ని వ్యక్తం చేయడం అనేది రాకుండా ఉండాలి. మనకు నచ్చని వాళ్ళ గురించి ఆ చెడ్డ అభిప్రాయము, నచ్చని అభిప్రాయాన్ని బయటికి వ్యక్తం చేయకుండా ఉండగలిగితే నువ్వు ఆ ప్రేమతత్వంలోకి ప్రవేశించినట్టు, బాబా తత్వంలోకి ప్రవేశించినట్టు. ఇది మనం సాధన చేయాల్సిందే. ఈ విధంగా ఎంతసేపట్లో చెప్పామమ్మా? హాఫ్ అన్ అవరే. ఇన్ని కలిపి చెప్పినా కానీ హాఫ్ అన్ అవర్ అయిందా? వెరీ గుడ్. ఇదే ఒక గంట అయింది. అంటే గంట పాట అవన్నీ కలిస్తే ఒక 15 మినిట్స్ మనం భజన అన్నీ చేసుకుంటే 45 మినిట్స్లో ఈ అధ్యాయాన్ని చెప్పాం. ఇదే అధ్యాయాన్ని వారం రోజులు కూడా చెప్పుకోవచ్చు. మీరు కూడా రేపు ఇలాగే, ఇంకా నేను నా మెదలో చాలా ఉన్నాయి కాబట్టి అన్నిటినీ తీసుకురావడంలో దీంట్లో ఖచ్చితంగా ఇంకొక పావు గంట వేరే విషయాలు ఉంటాయి. చెప్పండి. శాశ్వతము నిరాకారం, అశాశ్వతము దేహం, ఈ రెండు కలిస్తే ఎలా ఉంటుందో అలా కనిపించేవాడు ఆయన. ఎలా కనిపిస్తుంటే రూపం ఉంది, ఇది అశాశ్వతం. ఆ రూపంలో వచ్చింది మాకు ఒక దివ్యత్వం కనిపించేది. ఆ రూపం ఒక పెద్ద అయస్కాంతంలాగా మమ్మల్ని ఆకర్షించేది. అంటే ఆ ఆత్మకి ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ దివ్య తేజస్సు, ఆ దివ్యత్వము అవంతా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మహాత్ముల సన్నిధానానికి వెళ్ళినప్పుడు, మనకు మంచి సాధకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దివ్య తేజస్సు, ఇప్పుడు చిన్నజీర స్వామి కొంతమంది నేను చెప్తాను అట్లాగా, కొంతమంది వాళ్ళలో ఆ కళ ఉంటుంది. అంటే ఆ తపస్సు నుంచి వచ్చినటువంటి ఆ శక్తి, ఆ కళ, ఆ యొక్క వాళ్ళ దగ్గర నుంచి మామూలు మనుషుల దగ్గరికి, ఒక సిద్ధపురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుందా కనిపించదా? పోయి ఉంటే తెలుస్తుంది. మీకు ఎవరన్నా లైవ్ ఉన్నటువంటి సిద్ధపురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. వాళ్ళకంటే సాయినాథుల వారు, షిరిడి సాయినాథుల వారు మాత్రం 100,000 రెట్లు ఆ దివ్యత్వం అనేది అనుభవంలోకి పోయిన వ్యక్తికి ఆ అనుభవం వస్తుంది. అది ఎలా అనేది వాళ్ళని దర్శించినప్పుడు నువ్వు పొందిన ఫీలింగే తప్ప దాన్ని ఇలా చెప్పడానికి లేదు. అది ఎవరు చెప్తారు? పోయిన వ్యక్తి చెప్తాడు. ఆ పోయిన వ్యక్తి ఎవరు? నానాసాహెబ్ చంద్రకర్ బాబా పాదాలు దర్శించగానే చూసినా కానీ చాలా ఆనందాన్ని పొందాడు. ఇంత ఆనందానికి కారణమైన నా మిత్రులకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఏం ఆనందం! మిమ్మల్ని చూస్తే నాకు ఆనందం కలగదు, నన్ను చూస్తే మీకు ఆనందం కలగదు. కానీ నిరాకార చైతన్యమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ ఒక ఆకారం ధరించినట్టుగా మాకు అనిపించింది. ఒక ఆత్మ ఆకారం ధరించినట్టుగా అనిపించింది. ఆ ఫీలింగ్ కలిగిచ్చాడు మీకు. అందుకనే ఆ స్థాయి వాళ్ళని చూస్తే తప్ప మనం ఫీలింగ్ చెప్పలేం. ఒక బుద్ధ భగవానుడు మనం చెప్పాను నేను, బుద్ధ భగవానుడు నడుస్తూ ఉంటే ఆయన ఉన్న చోటికి 1 కిలోమీటర్ దూరం వరకు అయస్కాంతంలాగా వైబ్రేషన్ తగిలేదు. అంటే మీరు ఇక్కడ ఉంటే 1 కిలోమీటర్ దూరంలో ఆయన ఉన్నాడంటే ఆత్మ శరీరము, ఆత్మ శరీరం ధరిస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక ఫీలింగ్. కానీ కనపడదుగా మీకు. నాలో ఆత్మ కనపడుతుందా? ఆత్మ ముందు ఏంటంటే ఈ ఆత్మ అనే దాని లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మానందం. ఆ ఆనందం, బ్రహ్మానందం అంటే ఏంటి కూడా చెప్పలేము. అందుకే నేను ఏం చెప్పానంటే వేదాల్లో బెల్లం తియ్యగా ఉంటుంది అని తిన్నవాడు చెప్తాడు, తినడవాడు మాత్రం తియ్యగా అంటే ఏంటి కూడా అడుగుతూనే ఉంటాడు.
మరి వాడి సమస్య ఎప్పుడు తీరుతుందంటే బెల్లం వాడి నోట్లో వేసినప్పుడే తీరుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆత్మకు సంబంధించినటువంటి అనుభూతి చెందాలి అంటే ఎవరికి వాళ్ళు పొందాల్సిందే. అయితే ఆ అనుభూతి ఎవరికి వాళ్ళు చెందాలి అన్నట్టుగా ఈ రాసిన వ్యక్తి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు అంతవరకు లేని ఒక అనుభూతికి లోనయ్యాడు. కాబట్టి అతను రాశాడు. మీకు నాకు ఆ అనుభూతి లేదు కాబట్టి ఖచ్చితంగా మనం బెల్లం తినని వాళ్ళ లిస్టులో ఉన్నాం కాబట్టి అడిగే దశలోనే ఉంటాం. అది పొందినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అందుకని మీకు సచేతలో ఒక చోట కూడా బ్రహ్మం అనే అచ్చులో ఆత్మ అనే ద్రవ పదార్థం పోస్తే అది సాయి ఆకారం ధరించింది అంటుంది. నేను బ్రహ్మాన్ని చూడలేదు, ఆత్మను చూడలేదు, ఎలా నేను ఫీల్ అవుతాను? కాబట్టి ఇదంతా కూడా దాన్ని పొందినప్పుడు మాత్రమే నీకు వస్తుంది. మీకు చాలామంది షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా విగ్రహం నుంచి చూసి కూడా మీకు తెలియని కొంతమంది పొందుతారు, వెక్కి ఏడ్చేస్తుంటారు. ఆ ఏడవడం అనేది ఆనందంతో ఏడుపు, అంటే దాన్ని తట్టుకోలేని సంతోషం, తట్టుకోలేని ఆనందంలో మీకు ఏడుపు వస్తుంది. 2 సార్లు ఏడుపు వస్తుంది. పాట కూడా ఉంది, ఆనందంలో ఏడుపు వస్తుంది, దుఃఖంలో ఏడుపు వస్తుంది. మీకు ఒక లాటరీ తీసుకున్న వ్యక్తికి, పేదవాడికి 100 కోట్లు తగిలిందంటే చూడండి వాడిని ఎలా ఉంటాడో, పట్టుకోలేము వాడిని. అలాగే ఇప్పుడు మన ఇంటికి ఇక్కడికి మోడీ గారో ముఖ్యమంత్రి గారో టక్కున సడన్గా వస్తే ఏమవుతుంది? అందరం తెలియని వైబ్రేషన్స్లోకి లోనైపోతాం. అలాంటి ఒక దివ్యానందం ఒక వ్యక్తిని చూడగానే కలిగినప్పుడు దాన్ని ఆత్మానందం. ఆయన ఫకీరు, ఆయన ముఖ్యమంత్రి గారు కాదు, ప్రధానమంత్రి కాదు, ఇంకోటి కాదు. ఫకీర్ గారు చూస్తే ఆనందం ఎవరికి రాదు. వచ్చిందంటే అందులో ఏదో ఒక దివ్యానందం ఉంది కాబట్టి వాళ్ళు ఫీల్ అయ్యారు. మేము సాకారాన్ని నిరాకారాన్ని 2 కలిపితే ఎలా ఉంటుందో మేము అలా ఆయన చూస్తూ ఉన్నాం. ఆ రెండిటి సమ్మేళనం మేము చూస్తూ ఉన్నాం. మా మనిషిలాగే ఉన్నాడు కానీ కాదు, ఏదో దివ్యమైనటువంటి మహా తేజస్సు ఉంటూ ఉండేది. దానికి సంబంధించినటువంటి ఒక భావం. అంటే ఫోటోతో అంటే ఏంటి నేను అనేది? అది నేను ఉండొచ్చు. నేనంటే వాళ్ళ ఇమాజినేషన్లో ఒక ఎవరంటారు ఒక ఆర్ట్ వేస్తాడు. అది ఆర్ట్ చూసినప్పుడు బాగుంది. ఆర కూడా వేస్తుంటారు, ఈ శిరస్సు పక్కన ఒక ఆర వేస్తుంటారు. ఉండొచ్చు, ఫీల్ అవచ్చు. బట్ దాన్ని చూసి నేను ఇందాక చెప్పినట్టుగా ఒళ్ళంతా జలధరించి ఆనందాన్ని మనం పొందితే అది అనుగ్రహం. ఆ రూపంలో నుంచి వచ్చాయి. అందరూ కూడా ఇప్పుడు దాన్ని చూడగానే ఆ ఫీలింగ్ పొందలేరుగా. ఫోటోని చూడగానే నేను చెప్పిన ఫీలింగ్ పొందలేరు కదా. కాబట్టి పొందితే అది మళ్ళీ అందరూ పొందరు. ఎవరైతే అంత ప్రేమిస్తారో, ఆరాధిస్తారో, ఆ దృష్టితో చూస్తారో ఆ లోపటి నుంచి అనుగ్రహం వస్తుంది. అందరికీ రాదు. కానీ బాబాని చూసిన వాళ్ళకి కూడా మనకు అందరేం చెప్పలేము. మళ్ళీ బాబాని ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు, వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆనందం కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళకి ఆ భక్తిభావం అది ఉన్న వాళ్ళకి మాత్రమే నేను ఇచ్చాడు. కాబట్టి సాకార నిరాకారాల 2 సమ్మేళనం. ఆత్మే ఒక రూపం ధరిస్తే ఏ విధంగా అయితే మనం ఫీల్ అవుతామో అలా ఫీల్ అయ్యామని వాళ్ళ ఫీలింగ్, అది వాళ్ళు ఫీల్ అయ్యారు దాన్ని.